హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు PIB వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 12th నుంచి 18th ఏప్రిల్ వరకు 94th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఒకటవది వచ్చేసి రష్యాని స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజంగా డెసిగ్నేట్ చేయటం గురించి. రెండవది నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ గురించి. మూడవది ఉడాన్ స్కీమ్కి ఎక్సలెన్స్ అవార్డ్ గురించి. నాలుగవది వరల్డ్ హిమోఫీలియా డే గురించి. ఐదవది వరల్డ్ హెరిటేజ్ డే గురించి. 6 బ్లాక్ సీ మరియు రష్యా గురించి. 7వది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ICDS గురించి. 8వది నేవీకి సంబంధించి ఇండిజినైజేషన్ ఎఫర్ట్స్ గురించి. 9వది ఈదార్ పోర్టల్ గురించి. 10వది ఆయిల్ బాండ్స్ గురించి. 11వది ఇండియా యొక్క మాన్సూన్ సీజన్ గురించి. 12వది నెప్ట్యూన్ అనేటటువంటి యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్ గురించి. 13వది ఇజ్రాయెల్ యొక్క న్యూ లేజర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ గురించి. 14వది ఇండియన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ గురించి. 15వది రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ గురించి. 16వది మిడ్ డే మీల్ స్కీమ్ గురించి. 17వది నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కోఆపరేషన్ పాలసీ గురించి. 18వది 4th ఇండియా US 2+2 డైలాగ్ గురించి. 19వది స్వనిధి సే సమృద్ధి గురించి. 20వది జలియన్ వాలాబాగ్ మసాకర్ గురించి. 21వది కామ్ సిస్టమ్స్ గురించి. చివరిగా 22వది స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ గురించి. వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రష్యాని స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజంగా డెసిగ్నేట్ చేయండి అన్నట్టుగా అన్నమాట. మనం చూస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధం అనేది జరుగుతోంది. అందులో భాగంగా ఉక్రెయిన్ అన్నటువంటిది యుఎస్ని మీరు రష్యాని స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజంగా డెసిగ్నేట్ చేయండి అన్నట్టుగా అడిగిందనమాట. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఒక దేశాన్ని ఇలా స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం అంటే టెర్రరిజంకి ఆ మనీని అంటే ఫండ్ని ఇస్తోంది ఆ దేశం అన్నట్టుగా మీరు డెసిగ్నేట్ చేయండి అని చెప్పటం వల్ల ఏమవుతుంది అంటే మనం చూస్తే శాంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ శాంక్షన్స్ని మరింత హార్షెస్ట్గా వాటి మీద యాక్టివేట్ చేయటానికి ఈ డెసిగ్నేషన్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అసలు ఈ టెర్రరిస్ట్ డెసిగ్నేషన్ అంటే ఏంటి అంటే ఏదైతే అంటే రిపీటెడ్గా ఈ ఇంటర్నేషనల్ టెర్రరిజంకి సపోర్ట్గా వాటికి కొన్ని ఏమన్నా ప్రొవైడ్ చేయటం, పవర్ కానీ లేకపోతే మనీ కానీ ఇలా సప్లై చేయటం ఇలా అనమాట. దీన్ని స్టేట్ స్పాన్సర్స్ ఆఫ్ టెర్రరిజం అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే యుఎస్ అన్నటువంటిది ఇలాంటి కంట్రీస్ని మొత్తం 4 కేటగిరీస్లో వాటికి శాంక్షన్స్ వేయటం జరుగుతుంది. అవి ఏంటి అంటే ఒకటవది వచ్చేసరికి యుఎస్ ఫారిన్ అసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ యుఎస్ ఫారిన్ అసిస్టెన్స్ మీద రెస్ట్రిక్షన్స్ పెడతారనమాట. రెండవది వచ్చేసరికి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అలాగే డిఫెన్స్ సేల్స్కి సంబంధించి బ్యాన్ అనేది పెడతారు. ఇది రెండవది. మూడవ రకం ఏంటి అంటే మనం ఏవైనా డ్యూయల్ యూజ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం కానీ ఇలా ఏమైనా న్యూక్లియర్ తీసుకున్నాం అనుకోండి, వాటిని ఏంటి ఇట్లా సివిలియన్ పర్పస్కి అటు మిలిటరీ పర్పస్కి కూడా వాడుకోవచ్చు కదా. అలా డ్యూయల్ యూజ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎక్స్పోర్ట్స్ మీద కొన్ని కంట్రోల్స్ అనేవి పెడతారనమాట. ఇంకా 4వది వచ్చేసరికి కొన్ని రకాల ఫినాన్షియల్ అలాగే ఇతర రకాల రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. అలా మొత్తం 4 రకాల శాంక్షన్స్ని యుఎస్ అన్నటువంటిది ఇలా స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజంగా డెసిగ్నేట్ చేస్తే ఆ దేశాల మీద ఈ శాంక్షన్స్ని విధిస్తుంది. అంతేకాకుండా ఈ శాంక్షన్స్ని అటు కంట్రీస్ మీద కానీ ఇటు పర్సన్స్ మీద కానీ వేయచ్చు. అంటే ఎవరైతే కొన్ని ట్రేడ్ లాంటివి చేపడుతూ ఉంటారో అలాంటి పర్సన్స్కి కానీ కంట్రీస్కి కానీ వీటిని చేపట్టచ్చు అనమాట. అయితే మనం చూస్తే ఈ 4 కంట్రీస్ ఈ లిస్ట్లో ఉన్నటువంటి 4 కంట్రీస్ మొత్తం 4 ఉన్నాయి. అంటే ఈ స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజంలో యుఎస్ గుర్తించినటువంటి మొత్తం 4 దేశాలు ఇందులో ఉన్నాయన్నమాట. ఏంటి ఆ 4 దేశాలు? ఒకటి వచ్చేసరికి సిరియాని 1979లోనే ఈ స్టేట్ అన్నటువంటిది టెర్రరిజంకి స్పాన్సర్ చేస్తోంది అన్నట్టుగా గుర్తించింది. రెండవది వచ్చేసరికి ఇరాన్ని ఎప్పుడు గుర్తించింది? 1984లో. మూడవది వచ్చేసరికి నార్త్ కొరియాని ఎప్పుడు గుర్తించింది? 2017వ సంవత్సరంలో.
ఇక నాలుగవది వచ్చేసరికి క్యూబాని ఇంతకుముందు డెసిగ్నేట్ చేసి మళ్ళీ తీసేసింది, మళ్ళీ రీడెసిగ్నేట్ చేయటం జరిగింది. ఎప్పుడు 2021 జనవరి 12వ తేదీన ఇది టెర్రరిజంని స్పాన్సర్ చేస్తోంది అన్నట్టుగా క్యూబాని స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం కేటగిరీలో ఉంచిందనమాట. అయితే మనం చూస్తే ఎన్ని స్టాట్యూట్స్ ఉన్నాయి, ఇలా ఒక ఫారిన్ గవర్నమెంట్ అనేది ఇలా రిపీటెడ్గా ఇంటర్నేషనల్ టెర్రరిజంకి సంబంధించి సపోర్ట్ చేస్తోంది అన్నట్టుగా గుర్తించడానికి మొత్తం 3 స్టాట్యూట్స్ అనేవి ఉన్నాయి. ఏంటి ఆ 3 స్టాట్యూట్స్ అన్నటువంటివి? ఒకటి వచ్చేసరికి ఫారిన్ అసిస్టెన్స్ యాక్ట్, ఎప్పుడు 1961 దీని కింద. అలాగే మనం చూస్తే రెండవది వచ్చేసరికి ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ యాక్ట్ అంటాము, దీని కింద. మూడవది వచ్చేసరికి ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ యాక్ట్ 2018. ఈ 3 స్టాట్యూట్స్ కింద, ఈ 3 చట్టాల కింద కూడా ఏదైనా ఒక కంట్రీ ఇంటర్నేషనల్ టెర్రరిజంకి సపోర్ట్ ఇస్తోంది, సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది అని గుర్తించేటటువంటి, అంటే ఈ డెసిగ్నేషన్ని ఆథరైజ్ చేసేటటువంటి స్టాట్యూట్స్ ఈ 3 అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీకి సంబంధించి 2020వ సంవత్సరంలో నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ అన్నటువంటి దాన్ని డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది, అంటే దీనికి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పంత్ ఈయన దీనికి హెడ్గా ఉన్నారనమాట, ఈ డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి. ఈయన ఈ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ అన్నటువంటి దాన్ని కాన్సెప్టులైజ్ చేయటం జరిగింది. దీనికి సంబంధించిన ఒక రిపోర్ట్ని ఇచ్చారు. ఆ రిపోర్ట్లో మొత్తం 21 ఏరియాస్ మీద ఫోకస్ చేయటం జరిగింది. వాటి ద్వారా ఏంటి, ఒక సేఫ్, సెక్యూర్, ట్రస్టెడ్, రెసిలియంట్ మరియు వైబ్రెంట్ సైబర్ స్పేస్ని మన ఇండియాలో తీసుకురావాలి, దాన్ని ఎన్ష్యూర్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ రిపోర్ట్ని విడుదల చేశారు. అయితే మనం చూస్తే మన ఇండియాకి ప్రస్తుతం ఉన్నటువంటి మన నెట్వర్క్స్లో సైబర్ అటాక్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దాంతో ఈ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టుగా నిర్ణయించుకున్నారనమాట. అయితే అసలు ఈ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి, అంటే దీని యొక్క నీడ్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే, ఒకటి, సైబర్ అటాక్స్ యొక్క నెంబర్ అనేటటువంటిది పెరిగిపోతూ ఉంది. నెంబర్ ఆఫ్ సైబర్ అటాక్స్ అన్నవి పెరిగిపోతూ ఉన్నాయి, అవునా? మనం చూస్తే అమెరికన్ సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ అయినటువంటి పాలో ఆల్టో నెట్వర్క్స్ అన్నటువంటిది ఉందన్నమాట. దాని ప్రకారం 2021 రిపోర్ట్ ప్రకారం మహారాష్ట్ర అన్నటువంటిది మోస్ట్ టార్గెటెడ్ స్టేట్గా ఉంది. మన దేశంలోకి వచ్చేసరికి దాదాపు 42% ర్యాన్సమ్వేర్ అటాక్స్ అన్నటువంటివి ఒక్క మహారాష్ట్రలోనే జరుగుతూ ఉన్నాయి. అలాగే మన ఇండియన్ ఆర్గనైజేషన్స్లో ప్రతి 4ంటిలో 1 ర్యాన్సమ్వేర్ అటాక్తో సఫర్ అయింది 2021లో అన్నట్టుగా చెప్పారు. అలాగే మనం చూస్తే సైబర్ వార్ఫేర్ అఫెన్సివ్స్ని తీసుకురావటానికి, అంటే ఈ సైబర్ వార్ఫేర్ని ఎదుర్కోవటానికి కూడా ఈ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ అన్నటువంటిది మనకి అవసరం అవుతుంది, అవునా? ఇంకా దేనికి అవసరం అవుతుంది? ఇంతేకాకుండా డిజిటల్ యూసేజ్, అంటే పోస్ట్ కోవిడ్ టైంలో ఏదైతే డిజిటల్ యూసేజ్ అనేది పెరిగిందో, ఆ డిజిటల్ యూసేజ్ పెరుగుతూ ఉన్నటువంటి కొద్దీ ఏమవుతుంది, ఇలాంటి సైబర్ అటాక్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో దాన్ని ఎదుర్కోవటానికి మనకి నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనేది అవసరం. అంతేకాకుండా మన యొక్క క్రిటికల్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రిటికల్ సెక్టార్స్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి కూడా మనకి సైబర్ సెక్యూరిటీ అనేది అవసరమవుతుంది. మనకి చూస్తే దీనికి సంబంధించి CERT-IN అన్నటువంటిది మన దేశంలో ఉంది. ఏంటి, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అంటాము. ఇది ఏంటి, దీనికి ఈ సైబర్ అటాక్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇలాంటివన్నీ అందించడానికి, దానికి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వటానికి ఇది మన దేశంలో పనిచేస్తుంది. అలాగే రీసెంట్గా ఏవైతే సైబర్ అటాక్స్ అనేవి జరిగాయో అలాంటి సైబర్ అటాక్స్ మళ్ళీ జరగకుండా ప్రొటెక్ట్ చేయటం కోసం నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ అన్నటువంటిది అవసరమవుతుంది. అంతేకాకుండా ఇది ఒక గవర్నమెంట్కి మాత్రమే కాకుండా అటు గవర్నమెంట్కి, ఇటు ఇండివిజువల్స్కి, ఇటు బిజినెస్ పర్సన్స్కి, అంటే లేదా బిజినెసెస్కి కానీ ఇంకా అలాగా అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీలో కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది మనం చూడాలి. ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి? ఒకటి వచ్చేసరికి ఇన్స్టిట్యూషనల్ క్యాపబిలిటీ ఏదైతే ఉంటుందో ఈ ఇన్స్టిట్యూషనల్ క్యాపబిలిటీని పెంచాలి. అంటే ఏంటి,
ఆ అసెస్మెంట్ కానీ, ఎవాల్యుయేషన్ కానీ, సర్టిఫికెట్ కానీ, కోర్ డివైజెస్ యొక్క రేటింగ్ కానీ, అలాగే ఇన్సిడెంట్స్కి సంబంధించి, వల్నరబిలిటీస్కి సంబంధించి టైమ్లీ రిపోర్ట్ ఇవ్వటం కానీ ఇలాంటివన్నీ పెంచాలి. రెండవది వచ్చేసరికి సప్లై చైన్ సెక్యూరిటీ అన్నటువంటిది తీసుకురావాలి. అంటే ఏంటి, ఇప్పుడు సప్లై చైన్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కావచ్చు, అలాగా వీటన్నింటికి సంబంధించి సప్లై చైన్ సెక్యూరిటీ అన్నటువంటిది పెంచాలి, సెమీ కండక్టర్స్ కానీ అలా అన్నమాట. అలాగే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం చూస్తే సూపర్వైజరీ కౌన్సిల్ అండ్ డేటా అక్విజిషన్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ సూపర్వైజరీ కౌన్సిల్ అండ్ డేటా అక్విజిషన్ సెక్యూరిటీకి సంబంధించి దీన్ని ఇంటిగ్రేట్ చేయటం, అంటే సెక్యూరిటీ బేస్ లైన్ని ఈ సెక్టార్కి సంబంధించి క్రియేట్ చేయటం, ఈ థ్రెట్ ప్రిపేర్డ్నెస్కి సంబంధించి పారామీటర్స్ని ఆడిట్ చేయటం ఇలాంటివన్నీ అన్నమాట. అంతేకాకుండా డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి కూడా డివైజెస్ని మ్యాపింగ్ చేయటం, మోడల్ చేయటం, అలాగే డేటా ఎక్స్చేంజ్కి సంబంధించి పేమెంట్ ఫ్లో ఎలా ఉంది అన్నట్టుగా ఈ ట్రాన్సాక్టింగ్ ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇలా ఆ డిజిటల్ పేమెంట్స్కి రక్షణ కల్పించాలి. అలాగే స్టేట్ లెవెల్లో కూడా సైబర్ సెక్యూరిటీని మనం డెవలప్ చేయాలి. అంటే ఏంటి, ఫండ్స్ని డెడికేట్ చేయటం, అలొకేట్ చేయటం కానీ, డిజిటైజేషన్ ప్లాన్స్ని క్రిటికల్గా స్క్రూటినైజ్ చేయటం కానీ, అలాగే సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి గవర్నెన్స్కి కానీ, వాటి యొక్క ఆపరేషన్స్కి కానీ గైడ్లైన్స్ అనేవి ఇవ్వటం లాంటివి అన్నమాట. అలాగే స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్కి కూడా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయటం. అయితే ఈ రిపోర్ట్ ఏం చెప్తోంది, బడ్జెటరీ ప్రొవిజన్స్ అనేవి పెరగాలి అన్నట్టుగా చెప్తోంది. అలాగే రీసెర్చ్, ఇన్నోవేషన్, స్కిల్ బిల్డింగ్, టెక్నాలజీ డెవలప్మెంట్ ఇదంతా కూడా పెరగాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది జరగాలి. సైబర్ సెక్యూరిటీ డ్రిల్స్ని నిర్వహించాలి. అలాగే సైబర్ ఇన్సూరెన్స్, అంటే సైబర్ సెక్యూరిటీ రిస్క్ ఏదైతే బిజినెస్లో టెక్నాలజీలో ఉంటుందో దాన్ని అడ్రస్ చేయటం కోసం సైబర్ ఇన్సూరెన్స్ని తీసుకురావాలి. అలాగే సైబర్ డిప్లొమసీని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ త్వరగా జరిగేలాగా చూడాలి అన్నట్టుగా ఈ రిపోర్ట్ అనేటటువంటిది చెప్తోంది. అయితే మనం చూస్తే ఇప్పటి వరకు మన ప్రెజెంట్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్, అంటే ఈ సైబర్ సైబర్ థ్రెట్స్ని ఎదుర్కోవటానికి మన భారతదేశం ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అన్నటువంటిది మనం చూడాలి. ఒకటి వచ్చేసరికి సైబర్ సురక్షిత్ భారత్ ఇనిషియేటివ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. 2 సైబర్ స్వచ్ఛతా కేంద్రాస్ని తీసుకొచ్చింది. 3 ఆన్లైన్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ని తీసుకొచ్చింది. 4 I4C లేదా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంటాము, ఈ I4Cని తీసుకురావటం జరిగింది. అలాగే NCIIPC అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. ఏంటి, నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ అనేసి. అలాగే ఐటీ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000ని తీసుకురావటం జరిగింది. సైబర్ స్వచ్ఛతా కేంద్రాస్ అనేసి చెప్పుకున్నాం. ఇలాంటివన్నింటినీ కూడా తీసుకురావటం జరిగింది. దాని ద్వారా ఈ సైబర్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో ఆ థ్రెట్స్ని ఎదుర్కోవటానికి గాను ఈ ఇనిషియేటివ్స్ అన్నింటినీ భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉడాన్ స్కీమ్కి సంబంధించి. ఉడాన్ లేదా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటాము. ఈ స్కీమ్ని ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2020కి ఏ కేటగిరీలో, ఇన్నోవేషన్ అన్నటువంటి కేటగిరీలో దీనిని సెలెక్ట్ చేయటం జరిగింది. ఈ అవార్డుని ఎవరు తీసుకుంటారు, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నటువంటిది తీసుకుంటుంది. ఎప్పుడు, సివిల్ సర్వీస్ డే. ఎప్పుడు జరుపుకుంటాము సివిల్ సర్వీస్ డేని మనము? ఏప్రిల్ 21వ తేదీన సివిల్ సర్వీస్ డే రోజున మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నటువంటిది ఈ అవార్డుని అందుకోబోతోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిల్ సర్వీసెస్ డేని ప్రతి సంవత్సరం ఎవరైతే సివిల్ సర్వెంట్స్ వాళ్ళ యొక్క జీవితాన్ని సిటిజన్స్కి సర్వ్ చేయటానికి, అలాగే పబ్లిక్ సర్వీస్కి, అలాగే వాళ్ళ యొక్క వర్క్లో ఎక్సలెన్స్ చూపించినందుకు వాళ్ళందరి కోసం మళ్ళీ రీడెడికేట్ చేస్తూ సివిల్ సర్వెంట్స్ కోసం ఈ సివిల్ సర్వీసెస్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. అయితే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నటువంటిది 100 కొత్త ఎయిర్పోర్ట్స్ని 2024 కల్లా 100 కొత్త ఎయిర్పోర్ట్స్ని తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంతో ఉంది. అలాగే 1000 కొత్త రూట్స్ని ఉడాన్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కింద 2026 కల్లా తీసుకురావాలి అన్నట్టుగా 1000 కొత్త రూట్స్ని క్రియేట్ చేయాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే ఈ పిఎంస్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది ఏదైతే ఉందో ఈ అవార్డ్ ఈ ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ అవార్డ్ని 2006వ సంవత్సరంలో కాన్స్టిట్యూట్ చేయటం జరిగింది. దీని కింద ఏంటి, సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కానీ డిస్ట్రిక్ట్స్ కానీ ఏవైనా కూడా ఏదైనా ఎక్స్ట్రాడినరీ మరియు ఇన్నోవేటివ్ వర్క్ని కనుక చేస్తే దాన్ని రికగ్నైజ్ చేస్తూ ఈ పిఎంస్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ని ఇవ్వటం జరుగుతుంది. దీని కింద ఒక ట్రోఫీ, స్క్రోల్, అలాగే 10 లక్షల రూపాయల ఇన్సెంటివ్స్ని అందించటం జరుగుతుంది. దానిని మళ్ళీ అంటే 2006లో తీసుకొచ్చాక మళ్ళీ 2014వ సంవత్సరంలో దీనిని రీస్ట్రక్చర్ చేశారనమాట. రీస్ట్రక్చర్ చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళు ప్రయారిటీ ప్రోగ్రామ్స్లో, ఇన్నోవేషన్స్లో, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని రికగ్నైజ్ చేస్తూ ఈ స్కీమ్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేశారు. మళ్ళీ 2014 తర్వాత మళ్ళీ చూస్తే 2020లో మళ్ళీ రీస్ట్రక్చర్ చేశారు. అప్పుడేంటి, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎవరైతే ఈ డిస్ట్రిక్ట్ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ వైపుగా కృషి చేస్తారో వాళ్ళ పర్ఫార్మెన్స్ని రికగ్నైజ్ చేస్తూ మళ్ళీ రీస్ట్రక్చర్ చేశారు. అయితే దాని తర్వాత మళ్ళీ 21వ సంవత్సరంలో కూడా మళ్ళీ దీన్ని రీవ్యాంప్ చేయటం జరిగింది. దేని కింద అంటే కన్స్ట్రక్టివ్ కాంపిటీషన్, ఇన్నోవేషన్, రెప్లికేషన్, అలాగే బెస్ట్ ప్రాక్టీసెస్ యొక్క ఇన్స్టిట్యూషనలైజేషన్ని ఆబ్జెక్టివ్గా ఈ స్కీమ్ని మళ్ళీ 2021లో రీవ్యాంప్ చేయటం జరిగింది. ఈ అప్రోచ్ కింద ఏంటి, గుడ్ గవర్నెన్స్ని తీసుకురావాలి, క్వాలిటేటివ్ అచీవ్మెంట్ని, లాస్ట్ మైల్ కనెక్టివిటీని తీసుకురావాలి. అంటే క్వాంటిటేటివ్ టార్గెట్స్ని అచీవ్ చేయటం మాత్రమే కాకుండా క్వాలిటేటివ్ అచీవ్మెంట్ కూడా ఉండాలి అన్నటువంటి లక్ష్యంతో దీనిని రీవ్యాంప్ చేశారు. అయితే ఉడాన్ స్కీమ్ అన్నాము, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనేసి దీనిని రీజనల్ కనెక్టివిటీ స్కీమ్గా తీసుకురావటం జరిగింది. ఎప్పుడు 2016వ సంవత్సరంలో. దీని ద్వారా రీజనల్ ఏవియేషన్ మార్కెట్ని డెవలప్ చేయాలి, అలాగే రీజనల్ రూట్స్ని కామన్ మ్యాన్కి, ఈవెన్ స్మాల్ టౌన్స్లో ఉండే వాళ్ళకి కూడా అఫోర్డబుల్గా, ఎకనామికల్లీ వయబుల్గా, ప్రాఫిటబుల్ ఎయిర్ ట్రావెల్ని ప్రొవైడ్ చేయాలన్నటువంటి ఆబ్జెక్టివ్స్తో ఈ ఉడాన్ స్కీమ్ని తీసుకొచ్చారు. ఉడాన్కి సంబంధించి 1.0, 2.0, 3.0, 4.0, 4.1 అన్నటువంటిది ఇప్పుడు నడుస్తోంది. అంతేకాకుండా కొత్త రూట్స్ని సాగర్మాల సీప్లేన్ సర్వీసెస్ అన్నటువంటి కొత్త రూట్స్ని కూడా ప్రపోజ్ చేయటం జరిగింది. అలాగే స్పెషల్ హెలికాప్టర్ సీప్లేన్ రూట్స్ని ఇప్పుడు 4.1 అన్నటువంటిది ఫోకస్ చేస్తోంది. దీని ద్వారా ఏంటి అంటే చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ అంటే స్మాలర్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇప్పుడు ఫోకస్ చేస్తూ ఉన్నారు. అయితే సాగర్మాల సీప్లేన్ సర్వీసెస్ అన్నటువంటిది ఈ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ తీసుకొచ్చినటువంటి ఒక అంబిషియస్ ప్రాజెక్ట్. దీని కింద ఏంటి అంటే పొటెన్షియల్ ఎయిర్లైన్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఈ మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, అలాగే పోర్ట్స్, ఎయిర్వేస్ అన్నటువంటిది ఈ ప్రాజెక్ట్ని చేపడుతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ హీమోఫీలియా డేకి సంబంధించి. ఎప్పుడు జరుపుకుంటాము? 17 ఏప్రిల్. దీని కింద ఏంటి అంటే హీమోఫీలియా అలాగే మిగిలినటువంటి ఇన్హెరిటెడ్ బ్లీడింగ్ డిసార్డర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అవేర్నెస్ కలిగించటం కోసం ఏప్రిల్ 17వ తేదీని వరల్డ్ హీమోఫీలియా డేగా జరుపుకుంటాము. అయితే ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి యాక్సెస్ ఫర్ ఆల్, పార్ట్నర్షిప్, పాలసీ, ప్రోగ్రెస్, engaging your government, integrating inherited bleeding disorders into national policy. ఇది ఈ సంవత్సరం అంటే 2022కి సంబంధించినటువంటి థీమ్ అనమాట. అయితే అసలు హీమోఫీలియా అన్నాము. ఏంటి హీమోఫీలియా అంటే? ఇది మోస్ట్లీ ఇన్హెరిటెడ్గా వచ్చేటటువంటి డిసీజ్ అనమాట. దీని కింద ఏంటి అంటే బ్లడ్ క్లాట్ ఏదైతే అవుతుందో, అంటే మనకి దెబ్బ తగిలినప్పుడు బ్లడ్ క్లాట్ అవుతుంది కదా అండి, ఆ బ్లడ్ క్లాట్ అయ్యేటటువంటి అబిలిటీ అన్నటువంటిది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే చిన్న గాయమైనా కూడా ఎక్కువగా బ్లీడింగ్ అనేది అవుతుంది. అంటే ఒక మ్యూటేషన్ లేదా ఒక చేంజ్ వల్ల ఈ హీమోఫీలియా అనేది రావచ్చు అనమాట. ఇలా అవ్వటం వల్ల ఏమవుతుంది, ఎక్కువగా బ్లడ్ లాస్ అవుతుంది. దానివల్ల చాలా ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. అయితే ఇందులోకి వచ్చేసరికి హీమోఫీలియా ఏ అనేసి, హీమోఫీలియా బి అనేసి 2 రకాలు ఉన్నాయి. హీమోఫీలియా ఏ అన్నటువంటిది మోస్ట్ కామన్ అనమాట. దీని కింద ఏంటి అంటే వీళ్ళకి 8 ఫ్యాక్టర్స్ అనేవి బ్లడ్లో కొన్ని ఉంటాయి. అందులోకి వచ్చేసరికి ఫ్యాక్టర్ 8 అనేసి, అలాగే ఫ్యాక్టర్ 9 అనేసి 2 రకాలు ఉన్నాయి. అందులో ఫ్యాక్టర్ 8 అన్నటువంటిది లేనటువంటి వాళ్ళకి హీమోఫీలియా ఏ అన్నటువంటిది వస్తుందన్నమాట, ఫ్యాక్టర్ 8. అదే ఫ్యాక్టర్ 9 అన్నటువంటిది లేనటువంటి వాళ్ళకి ఇది చాలా తక్కువ కామన్. ఏ వచ్చేసి మోస్ట్ కామన్,
బి వచ్చేసరికి చాలా తక్కువ మందిలోనే ఇది కనపడుతుంది. అందులోకి వచ్చేసరికి ఫ్యాక్టర్ 9 అనేది వీళ్ళకి ఉండదన్నమాట. హీమోఫీలియా ఏ అన్నటువంటిది మనం చూస్తే 5,000 మందిలో ఒకరికి ఉంటే హీమోఫీలియా బి అన్నటువంటిది 20,000 మందిలో ఒకరికి ఉంటుంది. అయితే హీమోఫీలియా ఉన్నటువంటి వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా కూడా ఎక్కువ రక్తస్రావం అవుతూ ఉంటుంది, అంటే స్పాంటేనియస్ బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇన్సైడ్ ద బాడీ కూడా ఏ రీజన్ లేకపోయినా కూడా సడన్గా బ్లీడింగ్ అవుతూ ఉండటం, అలాగే ఏదైనా చిన్న కట్ట ఏర్పడినా కూడా అక్కడ ఎక్కువసేపు బ్లీడింగ్ అవుతూనే ఉండటం, ఏదైనా పన్ను తీసినా కూడా లేదంటే ఏదైనా చిన్న సర్జరీ చేసినా కూడా వాళ్ళకి ఆ బ్లీడింగ్ అనేది ఆగదన్నమాట. అయితే వీళ్ళకి ట్రీట్మెంట్గా ఏం చేస్తారు అంటే రీప్లేస్మెంట్ థెరపీ అంటాము. రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏంటి? ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్ ఏదైతే హీమోఫీలియా ఏ కానీ బి కానీ ఉందో ఇందులో ఫ్యాక్టర్ 8 అని ఫ్యాక్టర్ 9 అనేసి ఇవి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని రీప్లేస్ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ డేకి సంబంధించి. ఎప్పుడు జరుపుకుంటాం వరల్డ్ హెరిటేజ్ డేని? ఏప్రిల్ 18ని వరల్డ్ హెరిటేజ్ డేగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి హెరిటేజ్ అండ్ క్లైమేట్ అన్నటువంటిది. అయితే వరల్డ్ హెరిటేజ్ డేని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అనేసి పిలుస్తాము. ఐకోమోస్ అన్నటువంటిది ఈ డేని 1982వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. అయితే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ లేదా యునెస్కో అంటాము. ఈ యునెస్కో అన్నటువంటిది 1983వ సంవత్సరంలో దీనికి అప్రూవల్ అనేది ఇచ్చింది. దీని కింద ఏంటి? మన కమ్యూనిటీస్లో ఉన్నటువంటి హెరిటేజ్ పట్ల అవేర్నెస్ని క్రియేట్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో వరల్డ్ హెరిటేజ్ డేని తీసుకొచ్చారు. అయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అన్నటువంటివి మనకి ఉన్నాయి. వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంటి? యునెస్కో అన్నటువంటిది స్పెషల్ కల్చరల్ లేదా ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ఒక ప్లేస్ని, ఒక హెరిటేజ్ సైట్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరుగుతుంది. ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించినటువంటి లిస్ట్ని ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే ఇంటర్నేషనల్ వరల్డ్ హెరిటేజ్ ప్రోగ్రామ్ అన్నటువంటిది. దీనిని యునెస్కోకి చెందినటువంటి వరల్డ్ హెరిటేజ్ కమిటీ అన్నటువంటిది అడ్మినిస్టర్ చేస్తుంది. అయితే దీని కింద మనం చూస్తే వరల్డ్ కల్చరల్ మరియు న్యాచురల్ హెరిటేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేస్తారు. వాటిని 1972వ సంవత్సరంలోనే యునెస్కో అన్నటువంటిది అడాప్ట్ చేసుకోవటం జరిగింది. అలా మనం చూస్తే ఇండియా అన్నటువంటిది మొత్తం 3691 మాన్యుమెంట్స్ మరియు సైట్స్ అనేవి ఉన్నాయి. అందులోకి వచ్చేసరికి మొత్తం 40 వాటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించారు. అందులో తాజ్మహల్, అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, కాజిరంగా నేషనల్ పార్క్, ధోలవీరా అన్నటువంటిది ఇండియాస్ 40th వరల్డ్ హెరిటేజ్ సైట్. అలాగే రామప్ప టెంపుల్ తెలంగాణ, అలాగే కాంచన్జంగా నేషనల్ పార్క్ సిక్కిం. ఇది ఇండియా యొక్క ఫస్ట్ అండ్ ఓన్లీ మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నమాట. అలాగే హొయసలా టెంపుల్స్ అన్నటువంటి 2022లో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అన్నటువంటిది సాక్రెడ్ ఎన్సెంబుల్స్గా వీటిని నామినేట్ చేయటం జరిగింది. అంటే 2022-23 సంవత్సరానికి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్ కన్సిడరేషన్కి పంపించిందన్నమాట. అయితే మనం చూస్తే మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ అనేసి, వరల్డ్ హెరిటేజ్ ప్రోగ్రామ్, గ్లోబల్ జియోపార్క్ నెట్వర్క్, అలాగే నెట్వర్క్ ఆఫ్ క్రియేటివ్ సిటీస్, అట్లాస్ ఆఫ్ వరల్డ్ లాంగ్వేజెస్ ఇన్ డేంజర్, ఇలాంటివన్నీ కూడా ఈ యునెస్కో తీసుకొచ్చినటువంటి మేజర్ ఇనిషియేటివ్స్. అయితే ఇందాక చెప్పుకున్నాం ఐకోమోస్ అనేసి. ఈ ఐకోమోస్ అన్నటువంటిది గ్లోబల్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, యునెస్కోతో అసోసియేట్ అయ్యి ఇది ఉంటుంది. ఇది ఫ్రాన్స్ రాజధాని అయినటువంటి ప్యారిస్లో ఉంటుంది. దీని కింద ఏదైతే ఈ సైట్స్ అనేవి ఉన్నాయో, బిల్డింగ్ కాంప్లెక్సెస్ అనేవి ఉన్నాయో, మాన్యుమెంట్స్ అనేవి ఉన్నాయో, వాటి యొక్క కన్జర్వేషన్ని, ప్రొటెక్షన్ని, వాటి యొక్క ఎన్హాన్స్మెంట్ని ప్రమోట్ చేయడానికి ఈ ఐకోమోస్ అన్నటువంటిది ఈ మిషన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్లాక్ సీ అండ్ రష్యా. రీసెంట్గా మనం చూస్తే రష్యా యొక్క వార్షిప్ అయినటువంటి మాస్క్వా అన్నటువంటిది రష్యా యొక్క బ్లాక్ సీ ఫ్లీట్ అనమాట. అయితే యుక్రెయినియన్ మిసైల్ స్ట్రైక్తో లేదా రష్యా ఏం చెప్తోంది, ఇందులో ఫైర్ అనేది జరిగింది, దానివల్లే అందులో ప్రమాదం అనేది జరిగింది, అందువల్లే అది మునిగిపోయింది అన్నట్టుగా రష్యా ప్రకటించింది. అయితే ఇది ఏదేమైనా కూడా రష్యాకి ఇది కోపం తెప్పించింది. ఉక్రెయిన్ మీద పదే దాడులు అనేది మొదలుపెట్టింది. అయితే ఈ కంటెక్స్ట్లో మనము అసలు ఈ బ్లాక్ సీ యొక్క జాగ్రఫీ ఏంటి అన్నటువంటిది మనం చూడాలి. ఇందులో మనం చూస్తే ఒకటి లిటోరల్ జాగ్రఫీ ఎలా ఉంది,
రెండవది మ్యారిటైమ్ జాగ్రఫీ అనేది ఎలా ఉంది అనేసి చూడాలి. లిటోరల్ జాగ్రఫీ అంటే ఏంటి? బ్లాక్ సీ ఏ ఏ దేశాలతో బార్డర్ని కలిగి ఉంది అనేసి. మనం చూస్తే నార్త్లోను అలాగే నార్త్ వెస్ట్లోను ఉక్రెయిన్తో బార్డర్ని కలిగి ఉంది. అలాగే ఈస్ట్లోకి వచ్చేసరికి రష్యా, జార్జియా ఈ రెండింటితో బార్డర్ని కలిగి ఉంది. అలాగే సౌత్లోకి వచ్చేసరికి టర్కీ అన్నటువంటిది ఉంది. అలాగే బల్గేరియా, రొమేనియా ఇవి రెండింటితో వెస్ట్లో బార్డర్ని కలిగి ఉంది. ఇక మారిటైమ్ జాగ్రఫీకి వచ్చేసరికి సీ ఆఫ్ మర్మరా ఎక్కడ? ఇక్కడ చూడండి, సీ ఆఫ్ మర్మరాతో బాస్పరస్ స్ట్రైట్ అన్నటువంటిది ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బాస్పరస్ స్ట్రైట్, సీ ఆఫ్ మర్మరా అన్నటువంటిది ఇక్కడ ఉంది. అలాగే డర్డనెల్లెస్ స్ట్రైట్ అన్నటువంటిది ఇక్కడ ఉంది. దాంతో ఏంటి, ఏజెన్సీ అన్నటువంటిది ఇక్కడ ఉందన్నమాట. ఆ ఏజెన్సీతో ఇది లింక్ అయి ఉంది. ఈ బ్లాక్ సీ అన్నటువంటిది ఇక్కడ సీ ఆఫ్ అజోవ్తో ఇక్కడ కలుస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐసిడిఎస్ స్కీమ్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అంటాము. రీసెంట్గా మహారాష్ట్ర గవర్నమెంట్ అన్నటువంటిది మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ లేదా ఎంటీఎస్ అన్నటువంటి అప్లికేషన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఏంటి, మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఈ ఐసిడిఎస్ కింద అంటే న్యూట్రిషన్ సప్లై, ఇమ్యునైజేషన్, హెల్త్ చెకప్ ఇలాంటివి చేయించుకోవాలో ఆ కంటిన్యూటీని మెయింటైన్ చేసేలాగా ఈ మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అప్లికేషన్ని మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చింది. దీని కింద ఏంటి, మైగ్రెంట్ బెనిఫిషియరీస్ ఎవరైతే అంటే చిల్డ్రన్ కూడా అప్ టు 18 years వాళ్ళు ఉంటారు. లాక్టేటింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ వీళ్ళు ఎవరైతే అంటే అంగన్వాడీ సెంటర్స్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఐసిడిఎస్కి సంబంధించి ఆ సేవల్ని మనం చూస్తే ఇమ్యునైజేషన్ కానీ, హెల్త్ చెకప్స్ కానీ, న్యూట్రిషన్ సప్లై కానీ అవన్నీ ఆగకూడదు, వాటి యొక్క కంటిన్యూటీ ఉండాలి అన్నటువంటి లక్ష్యంగా ఈ ఎంటీఎస్ అప్లికేషన్ని తీసుకొచ్చారనమాట. అసలు ఐసిడిఎస్ అన్నాము, ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే ఏంటి, ఇటు సెంటర్ అలాగే ఇటు స్టేట్ కూడా రెండు దీనికి మనీ అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ స్కీమ్ని ఎవరు తీసుకొచ్చారు, ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అన్నటువంటిది. ఎప్పుడు లాంచ్ చేశారు? 1975వ సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్ లేదా ఐసిడిఎస్ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. అయితే దీని కింద కొన్ని సబ్ స్కీమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏంటి అవి? ఒకటి వచ్చేసరికి అంగన్వాడీ సర్వీసెస్ స్కీమ్ అన్నటువంటిది. అంగన్వాడీ సర్వీసెస్ స్కీమ్ దీని కింద ఏంటి, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ మరియు డెవలప్మెంట్ని అందించటం జరుగుతుంది. దీని కింద బెనిఫిషియరీస్ వచ్చేసరికి 0 నుంచి 6 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు. వీళ్ళకి సప్లిమెంటరీ న్యూట్రిషన్ని ఇవ్వటం, ప్రీ స్కూల్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, హెల్త్ ఎడ్యుకేషన్, ఇమ్యునైజేషన్, హెల్త్ చెకప్, రిఫరల్ సర్వీసెస్ లాంటివన్నీ అందజేస్తారు. రెండవది వచ్చేసరికి ప్రధానమంత్రి మాతృవందన యోజన. దీని కిందకు వచ్చేసరికి 5,000 రూపాయలని 3 ఇన్స్టాల్మెంట్స్లో ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ మదర్స్కి డీబీటీ మోడ్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్లో అందించటం జరుగుతుంది. మూడవది వచ్చేసరికి నేషనల్ క్రాంచ్ మిషన్ అన్నటువంటిది. దీని కింద ఏంటి, ఈ నేషనల్ క్రాంచే స్కీమ్ అన్నటువంటి దాని కింద 6 months నుంచి 6 years వరకు వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పిల్లలకి డే కేర్ ఫెసిలిటీస్ని అందిస్తారనమాట. నాలుగవది వచ్చేసరికి స్కీమ్ ఫర్ అడోలెసెంట్ గర్ల్స్. అంటే ఏంటి, దీని కింద స్కూల్ గర్ల్స్ ఎవరైతే 11 నుంచి 14 సంవత్సరాల లోపు వాళ్ళు ఉంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క న్యూట్రిషన్కి సంబంధించి, లైఫ్ స్టైల్కి సంబంధించి, హోమ్ స్కిల్స్కి సంబంధించి వాళ్ళకి దీని మీద అవగాహనని కల్పించటం జరుగుతుంది. ఇలా ఉంటుంది అన్నట్టుగా వాళ్ళకి న్యూట్రిషన్ని అందించటం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇవ్వటం, హెల్త్ చెకప్స్ అందించటం, హెల్త్ ఎడ్యుకేషన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయటం, స్కిల్ ట్రైనింగ్ని ఇవ్వటం లాంటివన్నీ చేస్తారు. అలాగే మనం చూస్తే పోషణ్ అభియాన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చాము. ఏంటి పోషణ్ అభియాన్ కింద స్టంటింగ్ లెవెల్స్ని, అండర్ న్యూట్రిషన్, అనీమియా, లో బర్త్ వెయిట్ బేబీస్ వీటన్నింటినీ తగ్గించాలి అన్నటువంటి టార్గెట్తో దీన్ని తీసుకొచ్చాము. అలాగే ఇంకొకటి ఏంటి, చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇలా ఇవన్నీ కూడా ఈ ఐసిడిఎస్ స్కీమ్ కింద తీసుకొచ్చినటువంటి సబ్ స్కీమ్స్ అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన నేవీలో ఇండిజినైజేషన్ ఎఫర్ట్స్కి సంబంధించి. నేవీ అన్నటువంటిది అంటే గవర్నమెంట్ అన్నటువంటిది డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిఫెన్స్ ఇంపోర్ట్స్ని తగ్గించి మన యొక్క డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయాలి,
అంటే మన దేశంలోనే వీటికి సంబంధించినటువంటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీని మరింతగా పెంచుకోవాలి అన్నటువంటి లక్ష్యంతో కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకొస్తూ ఉంది. అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ని తీసుకురావటం జరిగింది. మనం చూస్తే రీసెంట్గా థర్డ్ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అన్నటువంటి దాన్ని మన గవర్నమెంట్ రిలీజ్ చేయటం జరిగింది. దీని కింద ఎన్ని ఐటమ్స్ని కవర్ చేశారు? ఈ లిస్ట్ కింద ఎన్ని ఐటమ్స్ని? మొత్తం 101 ఐటమ్స్ని దీని కింద కవర్ చేయటం జరిగింది. ఇందులో మేజర్ ఎక్విప్మెంట్స్, ప్లాట్ఫామ్స్ని కూడా కవర్ చేశారు. ఇందులోకి వచ్చేసరికి మనం చూస్తే ఒకటి ఇండియన్ నేవీ ఇండిజినైజేషన్ ప్లాన్ 2015-2030 అన్నటువంటి దాన్ని 2014లో తీసుకొచ్చారు. అలాగే నేవల్ ఏవియేషన్ ఇండిజినైజేషన్ రోడ్ మ్యాప్ 2019-22 లేదా నెయిర్ అనేసి మనం దీన్నే పిలుస్తూ ఉంటాం. ఈ నెయిర్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే కొన్ని ఇండిజినైజేషన్ కమిటీస్ని తీసుకొచ్చారు. అలాగే నేవల్ లియేషన్ సెల్స్ని తీసుకురావటం జరిగింది. వీటిని ఇండిజినైజేషన్ సెల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే మనం చూస్తే డిఆర్డిఓతో కొలాబరేషన్ కానీ, అంటే డిఆర్డిఓతో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోడక్ట్స్ని, అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ని మన ఇండియాలోనే, అంటే కొన్ని యాంటీషిప్ మిసైల్స్ కానీ, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కానీ, అలాగే నెట్వర్క్ ఎన్క్రిప్షన్ డివైజెస్ కానీ, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోస్ కానీ, అలాగే సోనార్ సిస్టమ్ కానీ, కొన్ని మిసైల్స్కి సంబంధించి, టార్పడోస్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ కానీ, వీటన్నింటినీ డిఆర్డిఓతో కలిపి ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాగే మనం చూస్తే NIIO అంటాము. అంటే ఏంటి? నేవల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్ అనేసి దీనిని 2020వ సంవత్సరం ఆగస్టులో లాంచ్ చేయటం జరిగింది. దీని కింద ఏంటి అంటే ఫ్లెక్సిబుల్ మరియు యాక్సెసిబుల్ ఇంటర్ఫేస్ని అకాడమియాకు అటు ఇండస్ట్రీకి కూడా ఇండియన్ నేవీ అన్నటువంటిది దీని యొక్క క్యాపబిలిటీ డెవలప్మెంట్కి సంబంధించి ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అలా మనం చూస్తే లాస్ట్ 2 ఇయర్స్లో 36 ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అప్లికేషన్ అన్నటువంటిది నేవీ పర్సనల్ దగ్గర వాటి దగ్గర ఫైల్ అయ్యాయన్నమాట. అందులో 2 IPR అప్లికేషన్స్ని ప్రతి మంత్ కనీసం 2 IPR అప్లికేషన్స్ అనేవి రావటం జరిగింది. అలాగే నేవీ ప్రాజెక్ట్కి సంబంధించి కొన్ని మేనేజ్మెంట్ టీమ్స్ని తీసుకొచ్చారు. అలాగే మేక్ 1 అనేసి, మేక్ 2 అనేసి వాటిని తీసుకురావటం జరిగింది. ఈ మేక్ 1 అనేసి, అలాగే మేక్ 2 దీని కింద దాదాపు 20 కేసెస్ అన్నటువంటివి ఇప్పటి వరకు ప్రోగ్రెస్లోకి వచ్చాయి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కింద. అయితే ఇలాగా మన దేశంలో ఇండిజినైజేషన్ని మరింతగా ప్రోత్సహించడం కోసం FDI లిమిట్ ఏదైతే ఉంటుందో దాన్ని 49% నుంచి 74%కి పెంచడం జరిగింది. అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్స్కి సంబంధించి దీనిని కార్పొరేటైజేషన్ చేయటం జరిగింది. కార్పొరేటైజేషన్ అనేది చేశారు. ఇంకా మనం చూస్తే డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే సృజన్ అనేటటువంటి ఒక పోర్టల్ని కూడా తీసుకురావటం జరిగింది. సృజన్ అనేటటువంటి పోర్టల్ని దీని కింద ఏంటి, వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండిజినైజేషన్కి సంబంధించి ఐటమ్స్ని టేకప్ చేయడానికి వాళ్ళకి యాక్సెస్ని కలిగిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈదార్ పోర్టల్కి సంబంధించి ఎవరు తీసుకొచ్చారు ఈ ఈదార్ పోర్టల్ని అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అన్నటువంటిది ఈదార్ పోర్టల్ అన్నటువంటి దాన్ని డెవలప్ చేయటం జరిగింది. ఈ పోర్టల్ కింద ఏంటి అంటే రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి ఇన్స్టంట్ ఇన్ఫర్మేషన్ని అందించడానికి, అలాగే యాక్సిడెంట్ కంపెన్సేషన్ క్లెయిమ్స్ని యాక్సిలరేట్ చేయడానికి, అలాగే విక్టిమ్ ఫ్యామిలీస్కి ఒక రిలీఫ్ని దీని ద్వారా తీసుకురావటం కోసం ఈ పోర్టల్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మనం చూస్తే రోడ్ సేఫ్టీ అన్నటువంటిది మనకి ఒక మేజర్ డెవలప్మెంటల్ ఇష్యూగా మారింది, ఒక పబ్లిక్ హెల్త్ కన్సర్న్గా కూడా మనం చెప్పచ్చు. మనం చూస్తే దాదాపు 1.35 మిలియన్ మంది పీపుల్ని ప్రతి సంవత్సరం కూడా ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోతూ ఉన్నారు. మనము గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ రోడ్ సేఫ్టీ 2018 అనేది ఏం చెప్తోంది అంటే 90% ఈ క్యాజువాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి డెవలపింగ్ కంట్రీస్లో జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇందులోకి వచ్చేసరికి 11% ఒక్క ఇండియాలోనే జరుగుతున్నాయి అన్నట్టుగా ఈ గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ రోడ్ సేఫ్టీ 2018 అన్నటువంటిది చెప్తోంది. అయితే ఇప్పుడు ఈ ఈదార్ పోర్టల్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీని కింద ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఒకటి వచ్చేసరికి
ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ అన్నటువంటి దాన్ని క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి ఆల్రెడీ ఐరాడ్ అన్నటువంటిది ఉంది, ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ అనేసి. దానికి ఈ వెబ్ పోర్టల్ అనేటటువంటిది లింక్ అవుతుంది. అలాగే ఫేక్ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో యాక్సిడెంట్స్కి సంబంధించి ఆ ఫేక్ క్లెయిమ్స్ని ట్యాకిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే క్రాస్ ప్లాట్ఫామ్ లింకేజెస్ని తీసుకురావటానికి ఉపయోగపడుతుంది. అలాగే యాక్సిడెంట్ హాట్స్పాట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎక్కువగా యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఏ ఏరియాలో జరిగింది అని తెలుసుకోవటానికి ఆ యాక్సిడెంట్ హాట్స్పాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే రోడ్ సేఫ్టీకి సంబంధించి మనం చూస్తే 2015వ సంవత్సరంలో బ్రెజిలియా డిక్లరేషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఏంటి బ్రెజిలియా డిక్లరేషన్? దీని కింద ఇది ఒక సెకండ్ గ్లోబల్ హై లెవెల్ కాన్ఫరెన్స్ అన్నటువంటిది రోడ్ సేఫ్టీ మీద బ్రెజిల్లో జరిగింది. ఇండియా కూడా దీని కింద సిగ్నేటరీనే. అయితే దీని కింద ఏంటి అంటే SDG 3.6 ఏం చెప్తోంది? గ్లోబల్ డెత్స్కి సంబంధించి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గురించి చెప్తోంది. అలా ఈ బ్రెజిలియా డిక్లరేషన్ అనేది ఉంది. అలాగే యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ అన్నటువంటిది జరుగుతోంది. ఎప్పుడు? ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ అన్నటువంటిది జరుపుతూ ఉన్నారు. అలాగే IRAP లేదా ఇంటర్నేషనల్ రోడ్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అయితే మన ఇండియాలోకి వచ్చేసరికి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు? ఒకటి మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటి దాన్ని ఎప్పుడు 2019లో తీసుకురావటం జరిగింది. అలాగే మనం చూస్తే రెండవది క్యారేజ్ బై రోడ్ యాక్ట్ అన్నటువంటి దాన్ని 2007వ సంవత్సరంలో తీసుకొచ్చారు. దీని కింద కామన్ క్యారియర్స్, అలాగే అంటే ఆ గూడ్స్ ఏవైతే డెలివరీ చేస్తూ ఉంటారో దానికి సంబంధించి ఆ లాస్ డ్యామేజ్ అనేది ఎలా ఉంటుంది అన్నట్టుగా దానికి సంబంధించింది ఇదనమాట. ఇక మూడవది వచ్చేసరికి ద కంట్రోల్ ఆఫ్ నేషనల్ హైవేస్ ల్యాండ్ అండ్ ట్రాఫిక్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడు? 2000వ సంవత్సరంలో. అలాగే మనం చూస్తే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI యాక్ట్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 1998వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కూడా మన భారతదేశం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆయిల్ బాండ్స్కి సంబంధించి. రీసెంట్గా మన ఫినాన్స్ మినిస్టర్ ఒక క్రిటిసిజంని ఎదుర్కొన్నారు. దేనికి సంబంధించి? ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా. గవర్నమెంట్ అనేది ట్యాక్సెస్ని తగ్గించదు, ఆయిల్ ప్రైజెస్ని తగ్గించదు అన్నట్టుగా ఒక క్రిటిసిజంని ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఆయిల్ బాండ్స్కి సంబంధించి, అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఇష్యూ చేసిందో దానికి సంబంధించి కూడా ఇక్కడ క్రిటిసిజంని ఎదుర్కొన్నారు. అయితే క్రిటిక్స్ ఏమన్నారు అంటే గవర్నమెంట్ అనేది ఆయిల్ బాండ్స్కి పే చేయాలి. ఈ పేని కూడా అంటే ఏదైతే ఈ ఆయిల్ సెక్టార్కి సంబంధించి రెవెన్యూస్ అనేది పొందుతూ ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే ఇలా ఆయిల్ బాండ్స్ మీద పే చేసేటటువంటి ఆ మనీ అన్నటువంటిది తక్కువగానే ఉంటుంది కదా అన్నట్టుగా క్రిటిక్స్ చెప్తూ ఉన్నారు. అయితే మనం చూస్తే ఫ్యూయల్ ప్రైస్లో ఎంత పర్సెంటేజ్ అనేది ట్యాక్స్ ఉంటుంది అన్నట్టుగా మనం తెలుసుకోవాలి. ఈ ఫ్యూయల్ ప్రైస్లో ట్యాక్స్ ఎంత అన్నట్టుగా. అయితే మనం చూస్తే మన యొక్క డొమెస్టిక్ రీటైల్ ప్రైస్కి సంబంధించి, డొమెస్టిక్ రీటైల్ ప్రైస్ MRP అనేసి మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అంటాం కదా, అలా డొమెస్టిక్ రీటైల్ ప్రైస్కి సంబంధించి 2 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎంత అన్నట్టుగా. రెండవది వచ్చేసరికి ఈ బేసిక్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ బేసిక్ ప్రైస్ మీద ట్యాక్స్ ఎంత వేస్తున్నారు అన్నట్టుగా. ఇప్పుడు ఈ 2 ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 కలిపి రీటైల్ ప్రైస్గా తీసుకొస్తారనమాట. రీటైల్ ప్రైస్ అని ఏమంటాము? ఈ రెండింటిని కలిపి రీటైల్ ప్రైస్ అంటాము. ఈ ట్యాక్సెస్ అన్నటువంటిది ఒక ప్రోడక్ట్కి ఇంకొక ప్రోడక్ట్కి వేరువేరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే టోటల్ రీటైల్ ప్రైస్ అన్నటువంటిది, అంటే ఒక లీటర్ పెట్రోల్ మీద టోటల్ రీటైల్ ప్రైస్ కన్నా ఈ ట్యాక్సెస్ వచ్చేసరికి ఒక 50% ఎక్కువ ఉందనుకోండి, ఒక లీటర్ డీజిల్ కన్నా 44% ఎక్కువ ఉంటుంది. అంటే ఈ ట్యాక్సెస్ అన్నటువంటివి పెట్రోల్కి, డీజిల్కి ఇలా వీటన్నింటికి మారుతూ వస్తాయన్నమాట. అయితే ఇది ఈ DRP లేదా ఏమంటాము DRP అన్నటువంటి ఆ డీటెయిల్డ్ రీటైల్ ప్రైస్ అనేసి పిలుస్తాము. డీటెయిల్డ్ రీటైల్ ప్రైస్ అంటామన్నమాట ఇది. సరే, ఇప్పుడు ఆయిల్ బాండ్స్ అన్నాము. అసలు ఆయిల్ బాండ్స్ అంటే ఏంటి అంటే మనం ఫ్యూయల్ ప్రైసెస్ అనేవి మరింత పెరుగుతూ వచ్చాయనుకోండి, డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి అవి చాలా ఎక్కువ ఈ ఫ్యూయల్ ప్రైసెస్ అనిపించాయనుకోండి, అప్పుడు గవర్నమెంట్స్ ఏం చేస్తాయి?
అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లేదా ఓఎంసీస్ ఏవైతే ఉంటాయో ఆ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్తో మాట్లాడి, అంతే ఇంతకుముందు పాస్ట్లోనే అవి అడిగి ఉండి ఇలా ఫ్యూయల్ ప్రైస్ అన్నటువంటిది పెరిగినప్పుడు ఆ కస్టమర్స్ మీద ఛార్జ్ చేసేటటువంటి దాన్ని అవాయిడ్ చేయండి అన్నట్టుగా మాట్లాడి ఉంటాయి. ఒకవేళ ఆయిల్ కంపెనీస్ అనేవి కనుక వీటికి పే చేయలేదనుకోండి, అప్పుడు అవి అన్ప్రాఫిటబుల్గా అయిపోతాయి. దాన్ని అడ్రస్ చేయటానికే గవర్నమెంట్ అన్నటువంటిది ఆ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ని మనీగా ఇవ్వటం జరుగుతుందన్నమాట. అంటే ఏంటి, గవర్నమెంట్ అనేది కొంతమంది పీపుల్ దగ్గర ఈ ట్యాక్స్ని కలెక్ట్ చేసుకుని వాటిని ఈ ఓఎంసీస్కి అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఆ మనీ అనేది పే చేస్తుంది. అక్కడే మనకి ఈ ఆయిల్ బాండ్స్ అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చింది. ఆయిల్ బాండ్ అనేటటువంటిది ఒక ప్రామిసరీ నోట్ లాగా అనమాట. దీనిని గవర్నమెంట్ అన్నటువంటిది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఇష్యూ చేస్తుంది. దాని కింద ఏంటి అంటే ఈ కంపెనీస్ అన్నటువంటిది ఫ్యూయల్ ప్రైస్ మరింత పెరిగినప్పుడు దాన్ని పబ్లిక్ మీద వేయకుండా మేమే మీకు మనీ ఇస్తాము, ఐఓయు అని కూడా అంటాము, ప్రామిసరీ నోట్ లేదా ఐఓయు అనేసి. ఐఓయు అంటే ఏంటి, ఐఓయు అనేసి అర్థం అనమాట. అంటే ఏంటి, దీని కింద ఒక డెట్కి సంబంధించి ఒక అక్నాలెడ్జ్మెంట్ని ఇస్తుందన్నమాట. లేదా ఆయిల్ బాండ్ అన్నటువంటిది ఈ ఐఓయు లేదా ప్రామిసరీ నోట్ లాగా దీన్ని తీసుకురావటం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఎవరికి ఇస్తారు, గవర్నమెంట్ అన్నటువంటిది ఈ ఓఎంసీస్ లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వీటికి ఇవ్వటం జరుగుతుంది. దేనికి ఇస్తుంది ఈ కంపెనీస్కి? ప్రైస్ అనేది పెరిగినప్పుడు మీరు ప్రజల మీద వేయకండి, మేమే ఆ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని మేము ఇస్తాము అన్నట్టుగా దీన్ని తీసుకొస్తుంది. ఈ ఐఓయు అన్నటువంటిది ఇదొక ఫొనెటిక్ యాక్రోనిమ్ అనమాట. అలాగే ప్రామిసరీ నోట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రామిసరీ నోట్ అన్నటువంటిది ఒక డెట్ ఇన్స్ట్రుమెంట్. దీని కింద ఏంటి, ఒక రిటర్న్ ప్రామిస్ అనేది ఉంటుందన్నమాట. ఒక పార్టీకి ఇంకొక పార్టీకి మధ్య, అంటే ఎవరైతే ఇష్యూ చేస్తారో వాళ్ళు అలాగే ఎవరైతే పేయీ ఉంటారో వాళ్ళకి మధ్య ఈ ప్రామిసరీ నోట్ అనేది ఉంటుంది. అయితే గవర్నమెంట్ ఈ ఆయిల్ బాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఈ ఓఎంసీకి ఒక 1000 కోట్లు ఒక 10 సంవత్సరాల్లో ఇవ్వాల్సి వస్తుంది అనుకోండి. అలానే ఈ ఓఎంసీకి కాంపెన్సేట్ చేస్తూ ఈ మనీని స్ట్రైట్గా ఇవ్వకుండా గవర్నమెంట్ అన్నటువంటిది ఒక 8%ని ప్రతి సంవత్సరం ఒక 8%ని అంటే ఒక 80 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం అంటే బాండ్ మెచ్యూర్ అయ్యేంత వరకు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అన్నటువంటిది ఈ సంవత్సరం ఇండియా నార్మల్ మాన్సూన్ని రిసీవ్ చేసుకుంటుంది అన్నట్టుగా ఒక ఫోర్కాస్ట్ని రిలీజ్ చేసిందనమాట. దీన్నే ఫస్ట్ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ అంటాము 2022కి సంబంధించి. అంటే ఈ 4th కాన్సెక్యూటివ్ ఇయర్లో కూడా మన ఇండియా అన్నటువంటిది నార్మల్ మాన్సూన్నే చూడబోతోంది అన్నట్టుగా చెప్పారనమాట. అయితే మనం చూస్తే ప్రతి సంవత్సరం కూడా ఐఎండి అన్నటువంటిది 2 స్టేజెస్లో ఫోర్కాస్ట్ని ఇస్తుందన్నమాట. 2 స్టేజెస్లో ఇలా ఉండొచ్చు అన్నట్టుగా ఒక ఫోర్కాస్ట్ని రిలీజ్ చేస్తుంది. అందులోకి వచ్చేసరికి ఫస్ట్ ఏమో ఏప్రిల్ మంత్లో, రెండవది వచ్చేసరికి మే లాస్ట్ వీక్లో రిలీజ్ చేస్తుంది. అయితే ఇందాక చెప్పుకున్నాం ఐఎండి అనేసి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. దీనిని 1875వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఇది పనిచేస్తుంది. ఇది ఒక ప్రిన్సిపల్ ఏజెన్సీ. దీని కింద ఏంటి అంటే మెట్రలాజికల్ అబ్జర్వేషన్స్, వెదర్ ఫోర్కాస్టింగ్, సెసిమాలజీ వీటికి సంబంధించి ఈ ఐఎండి చూసుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ఇచ్చింది అన్నాం కదా, అందులోకి వచ్చేసరికి మన భారతదేశం ఈ సంవత్సరం 99% లాంగ్ పీరియడ్ యావరేజ్ రెయిన్ఫాల్ని ఎదుర్కొంటుంది. అంటే దీనికి ఇలా వస్తుంది, దీనిని నార్మల్ అన్నట్టుగా కన్సిడర్ చేస్తాము. ఇక్కడ చూడండి లాంగ్ పీరియడ్ యావరేజ్ అన్నాము, ఎల్పిఏ అనేసి. అలా ఎల్పిఏకి సంబంధించి రెయిన్ఫాల్ రేంజ్ ఎలా ఉంటుందని తెలుసుకోవటానికి ఎల్పిఏని వాడతామన్నమాట. అయితే ఇక్కడ ఎల్పిఏకి సంబంధించి 90% కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమంటాము, డెఫిషియంట్ మాన్సూన్ అంటాము. అదే ఈ లాంగ్ పీరియడ్ యావరేజ్ అన్నటువంటిది 90 to 96% ఉందనుకోండి, దాన్ని బిలో నార్మల్ అంటాము. అదే ఈ లాంగ్ పీరియడ్ యావరేజ్ అన్నటువంటిది 96 నుంచి 104% ఉంటే దానిని నార్మల్ అంటాము. అలాగే 104 నుంచి 110% లాంగ్ పీరియడ్ యావరేజ్ ఉంటే అబవ్ నార్మల్ అనేసి, అబవ్ 110 లాంగ్ పీరియడ్ యావరేజ్ ఉంటే ఎక్సెస్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము.
అయితే మనం చూస్తే ఇప్పుడు ఈ సంవత్సరం ఇండియా అన్నటువంటిది 99% లాంగ్ పీరియడ్ యావరేజ్ రెయిన్ఫాల్ అంటే ఏంటి, ఇది నార్మల్ రెయిన్ఫాల్ అన్నట్టుగా ఐఎండీ చెప్పిందనమాట. అలాగే ఎల్ నీనో ఏదైతే ఉంటుందో ఆ ఎల్ నీనోని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఈ ఎల్ నీనో అన్నటువంటిది ఈసారి రాకపోవచ్చు అన్నట్టుగా చెప్పింది. ఎల్ నీనో అంటే ఏంటి, ఎల్ నీనో అంటే సెంట్రల్ పసిఫిక్లో మనకి వార్మింగ్ అనేటటువంటిది రావటం వల్ల ఆ రెయిన్స్ అన్నటువంటివి నార్త్ వెస్ట్ ఇండియాకి అంటే అక్కడ డ్రై అప్ అవుతాయన్నమాట నెక్స్ట్ రాబోయేటటువంటి మాన్సూన్లో. అంటే ఈ ఎల్ నీనో అలాగే లా నినా అన్నటువంటి కొన్ని ఈవెంట్స్ అనేవి ఉన్నాయి. లా నినా అంటే ఏంటి, బిలో యావరేజ్ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఉన్నటువంటి ఆ పీరియడ్ని లా నినా అన్నటువంటిది రెఫర్ చేస్తుంది. అయితే నార్మల్ నుంచి అబవ్ నార్మల్ రెయిన్ఫాల్ అన్నటువంటిది మన యొక్క పెనిన్సులార్ ఇండియాలో మనకి కనపడుతూ ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల మాస్క్వా అన్నటువంటి యుద్ధ నౌక దేనికి సంబంధించింది, మాస్క్వా యుద్ధ నౌక రష్యాకి సంబంధించింది. రష్యాకి సంబంధించిన ఈ మాస్క్వా యుద్ధ నౌకని నెప్ట్యూన్ అనేటటువంటి యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్తో మేము ధ్వంసం చేశాము అన్నట్టుగా ఉక్రెయిన్ ప్రకటించింది. దానికి సంబంధించింది ఈ ఆర్టికల్. ఈ నెప్ట్యూన్ అన్నటువంటిది కోస్టల్ యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్. దీనిని ఉపయోగించి 300 కిలోమీటర్ల రేంజ్లో ఉన్నటువంటి నేవల్ వెజల్స్ని డిస్ట్రక్ట్ చేయొచ్చు. ఈ మిసైల్ సిస్టమ్ని ఉక్రెయినియన్ డిఫెన్స్ ఫోర్సెస్ మార్చ్ 2022లో దీనిని ఫస్ట్ టైం అంటే అప్పుడే ఈ మార్చ్ 2021 లాస్ట్ కల్లా ఇవి రావాల్సి ఉంటే మార్చ్లోనే ఇవి వచ్చేసాయి. మొత్తం 6 సంవత్సరాలు దీన్ని డెవలప్ చేయడానికి టైం పట్టింది. 2014 సంవత్సరంలో రష్యా ఎప్పుడైతే క్రిమియాని ఆక్యుపై చేసుకుందో అప్పుడు మాకు నేవీ పరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి, దానికి మేము యాంటీషిప్ క్రూయిజ్ మిసైల్స్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్లుగా ఉక్రెయిన్ వీటి యొక్క నిర్మాణాన్ని ప్రారంభించింది. రష్యాకి చెందినటువంటి KH-35 క్రూయిజ్ మిసైల్ అన్నటువంటిది నాటోలో మనము AS-20 కయాక్ అన్నటువంటి నేమ్తో ఇది దానికి సంబంధించి ఆ మిసైల్ యొక్క డిజైన్ ఎలా ఉంటుందో దాని బేసిస్తో ఈ క్రూయిజ్ మిసైల్ని తయారు చేశారు. ఈ క్రూయిజ్ మిసైల్ అన్నటువంటిది TB2 డ్రోన్స్ని ఇది క్యారీ చేయగలదు. అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి సంబంధించి కూడా ఇవి క్యారీ చేయగలదు. ఇందాక మాస్క్వా అన్నటువంటి షిప్ అన్నాము, ఇదేంటి గైడెడ్ మిసైల్ క్రూయిజర్ రష్యన్ నేవీకి సంబంధించింది. మాస్కో అన్నటువంటి సిటీ పేరు మీదుగా దీనికి మాస్క్వా అనేటటువంటి పేరుని పెట్టారు. ఇది లార్జ్ సర్ఫేస్ వార్షిప్. దీనిని ఒరిజినల్గా మనం చూస్తే 1983 సంవత్సరంలో దీనిని కమిషన్ చేయటం జరిగింది. తర్వాత మళ్ళీ తిరిగి 2000 సంవత్సరంలో దీనిని రీకమిషన్ చేశారనమాట. అంటే ఇందులో వెపన్ సిస్టమ్, ఎలక్ట్రానిక్స్ వీటన్నింటినీ రీఫర్బిష్ చేసి మొత్తం 12,490 టన్నుల డిస్ప్లేస్మెంట్ని ఇది కలిగి ఉంటుంది. బ్లాక్ సీ ఫ్లీట్కి సంబంధించి రష్యన్ నేవీ అన్నటువంటిది దీన్ని తీసుకొచ్చింది. ఇందులో దాదాపు 500 మంది వరకు పర్సనల్స్ అంటే మనుషులు ఇందులో ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇజ్రాయెల్ యొక్క కొత్త లేజర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించింది. రీసెంట్గా ఇజ్రాయెల్ అన్నటువంటిది ఒక కొత్త లేజర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయటం జరిగింది. అందులో ఇంటర్సెప్టెడ్ మోటార్స్, రాకెట్స్, యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఇవి కూడా ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది. ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ అనేసి ఈ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ అన్నటువంటిది ఇజ్రాయెల్కి సంబంధించి ఒక గ్రేట్ సక్సెస్గా మనం చెప్తూ ఉంటాము. అంటే ఏవైనా రాకెట్స్ అనేవి వచ్చినా కూడా వాటికి 90% ఇంటర్సెప్షన్ అన్నటువంటిది అంటే 90% ఇంటర్సెప్షన్ రేట్ అన్నటువంటిది ఈ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్కి ఉంది. అయితే ఇప్పుడు లేజర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అన్నాము, దీనినే ఐరన్ బీమ్ అని కూడా పిలుస్తూ ఉంటాము. దీని కింద ఏంటి అంటే ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్స్కి సంబంధించి అందులో మోస్ట్ కాస్ట్లీ రాకెట్ ఇంటర్సెప్టింగ్ అనేది కూడా ఉంటుంది. ఈ ఐరన్ బీమ్ యొక్క ఇంటర్సెప్షన్స్ అన్నటువంటివి సైలెంట్గా అంటే ఇన్విజిబుల్గా ఉంటాయి, అంటే సైలెంట్గా ఇన్విజిబుల్గా చేస్తుందన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే డిఈ వెపన్ సిస్టమ్ అన్నటువంటి దాన్ని ఇది యూజ్ చేసుకుంటుంది. డిఈ వెపన్ సిస్టమ్ అంటే ఏంటి, డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్ అంటాము. దీంట్లో ఏరియల్ డిఫెన్స్కి సంబంధించి ఇది లాంగ్ వేలోకి వెళ్తుందన్నమాట. ఇందులో డిఈని ప్రైమరీగా డైరెక్ట్గా అంటే డిజబుల్ అయ్యేలాగా డ్యామేజ్ చేయటం, డిస్ట్రాయ్ చేయటం లేదా అడ్వైజరీ ఎక్విప్మెంట్ని వాడేలాగా ఫెసిలిటీస్, పర్సనల్ వీటన్నింటికి సంబంధించి ఈ డైరెక్ట్ ఎనర్జీ వెపన్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. అయితే ఈ లేజర్ సిస్టమ్ అనేటటువంటిది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీనిని ల్యాండ్, ఎయిర్, సీ దేంట్లో
అయినా కూడా దీన్ని డిప్లాయ్ చేసేలాగా దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఎఫెక్టివ్, యాక్యురేట్, అలాగే ఈజీగా ఆపరేట్ చేసేటటువంటి ఒక టూల్గా మనం చూస్తే మిగిలినటువంటి ప్రొటెక్షన్ మీన్స్తో పోలిస్తే ఇది సిగ్నిఫికెంట్గా చాలా తక్కువ ప్రైస్కే, అంటే తక్కువ చీపర్గా దీన్ని తయారు చేస్తూ ఉంది ఇజ్రాయెల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ యొక్క పదవీ కాలం అన్నటువంటిది జూలై 2022తో ముగియబోతోంది. అంటే ఇప్పుడు 16th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అనేటటువంటిది జరగబోతోంది. దానికి సంబంధించింది ఈ ఆర్టికల్. అయితే ఈ కంటెక్స్ట్లో మన యొక్క ఇండియన్ ప్రెసిడెంట్ ఎలా ఎలక్ట్ అవుతారు అన్నట్టుగా మనం తెలుసుకోవాలి. అలాగే ప్రెసిడెంట్కి సంబంధించి ఈయన అధికారాలు ఏంటి మనం చూస్తే అసలు ప్రెసిడెంట్ ఎలా ఎలక్ట్ అవుతారో ఒక ఎలక్టోరల్ కాలేజ్ సిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది దీనికి సంబంధించి ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తుంది. అయితే ఈ ఎలక్టోరల్ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు ఈ ఎలక్షన్లో అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. ఎవరెవరు? అప్పర్ అలాగే లోవర్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ మరియు లోక్సభకి సంబంధించినటువంటి ఎంపీస్, అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్ ఇందులో పాల్గొంటారు. అయితే దీనికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి అంటే ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి? ఆర్టికల్ 54 ఏం చెప్తుంది ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్కి సంబంధించి? ఆర్టికల్ 55 ఏం చెప్తుంది? ఏ మేనర్లో ఈ ఎలక్షన్ అనేది జరుగుతుంది అన్నట్టుగా. ఆర్టికల్ 56 అన్నటువంటిది ప్రెసిడెంట్ యొక్క టర్మ్ గురించి, ఆఫీస్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 57 అన్నటువంటిది రీ ఎలక్షన్కి సంబంధించిన ఎలిజిబిలిటీ గురించి చెప్తుంది. అలాగే ఆర్టికల్ 58 ఏం చెప్తుంది? ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించి ఏమేం క్వాలిఫికేషన్స్ ఉండాలి అన్నట్టుగా చెప్తుంది. అలాగే ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించి ఏంటి ఈ ఎలక్షన్ యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. నామినేషన్ స్టేజ్లోకి వచ్చేసరికి మనం చూస్తే 50 ప్రపోజర్స్ అనేవి ఉండాలి. అలాగే 50 సెకండర్స్ అనేటటువంటి వాళ్ళు ఉండాలి. ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేసినట్టుగా కొంతమంది క్యాండిడేట్స్ని వీళ్ళు తీసుకొని దానికి సంబంధించి అంటే ఎలక్షన్ అన్నటువంటిది సెకండ్ నామినేషన్ అంటే మోర్ దాన్ 1 క్యాండిడేట్ ఉన్నా కూడా సెకండ్ నామినేషన్ అన్నటువంటిది ఈ ఎలక్టర్ ప్రపోజ్ చేయకూడదు. సరే, దీనికి సంబంధించి ప్రొసీజర్ అనేది మనం తెలుసుకోవాలి. అలాగే ఓట్ యొక్క వాల్యూ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఆ ఓట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా మనం చూస్తే ఇంకా ఏమేమి తెలుసుకోవాలి? ప్రతి ఎమ్మెల్యే యొక్క ప్రతి ఓట్ వాల్యూ ఎంత ఉంటుంది, ప్రతి ఎంపీ యొక్క ఓట్ వాల్యూ ఎంత ఉంటుంది అనేసి మనం తెలుసుకోవాలి. ఆ విక్టరీకి సంబంధించి అంటే గెలుపు రావాలి అంటే ఎంత శాతం ఓట్స్ అనేవి రావాలి అన్నట్టుగా మనం తెలుసుకోవాలి. అంటే టోటల్ ఓట్స్ క్యాస్ట్ అయినటువంటి వాటిలో ఖచ్చితంగా 50% + 1 అనేది రావాల్సి ఉంటుంది, అలా అన్నమాట. అలాగే ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్, ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయొచ్చా? ఒకవేళ ఇంపీచ్ చేస్తే ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 61 ప్రకారం. వేటిని ఉపయోగించుకొని అంటే గ్రౌండ్స్ ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తున్నారు అన్నటువంటి ఒక్క గ్రౌండ్ బేసిస్ మీదుగానే ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయొచ్చు. అయితే ఈ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నటువంటి పదం ఏదైతే ఉందో దానిని కాన్స్టిట్యూషన్ కరెక్ట్గా డిఫైన్ చేయలేదు. మరి ఎవరు డిఫైన్ చేస్తారు అంటే ఇలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు దీనిని డిఫైన్ చేస్తుంది. ఏంటి ఈ వైలేషన్ అన్నటువంటిది అన్నట్లుగా. ఇది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి సంబంధించి. ఇంకా ప్రెసిడెంట్కి సంబంధించి ఆయన అధికారాలు ఏంటి, ఆయన ఏమేం చేయొచ్చు, ఎమర్జెన్సీస్ని ప్రకటించవచ్చు, ఆర్డినెన్సెస్ని తీసుకురావచ్చు, ఇలా ఆయన యొక్క పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము చదువుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్కి సంబంధించి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అన్నటువంటిది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అయినటువంటి ఈ రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ని 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2026 మార్చి 31 వరకు దీని యొక్క ఇంప్లిమెంటేషన్ పీరియడ్ని పెంచడం జరిగింది. అయితే ఈ స్కీమ్ అన్నటువంటి ప్రస్తుతం 15th ఫినాన్స్ కమిషన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దానికి కోటెర్మినస్గా ఇది కూడా ఉంటుందన్నమాట. ఈ స్కీమ్ కింద ఏంటి అంటే PRI లేదా పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి
ఈపీఐఎస్ యొక్క గవర్నెన్స్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉంటాయో ఆ గవర్నెన్స్ క్యాపబిలిటీస్ పెంచడానికి ఈ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మనం చూస్తే దీనిని మొట్టమొదటిసారిగా క్యాబినెట్ 2018లో ఫస్ట్ టైం అప్రూవ్ చేయటం జరిగింది. 2018-19 నుంచి 2021-22వ సంవత్సరం వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నట్టుగా నిర్ణయించింది. దీనిని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అన్నటువంటిది. దీని కింద పంచాయత్స్కి ఇన్సెంటివ్స్ ఇవ్వటం, అలాగే ఈ పంచాయత్కి సంబంధించి మిషన్ మోడ్ ప్రాజెక్ట్ని తీసుకురావటం, సెంట్రల్ లెవెల్లో యాక్టివిటీస్ని చేపట్టడం లాంటివి చేస్తారు. కెపాసిటీ బిల్డింగ్, ట్రైనింగ్ యాక్టివిటీస్ని చేపట్టడం, ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ని తీసుకురావటం లాంటివి చేస్తారు. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అయ్యేలాగా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో గవర్నెన్స్ క్యాపబిలిటీని డెవలప్ చేయటం దీని యొక్క బాధ్యత. అంటే దీని కింద సోషల్ సెక్యూర్డ్ విలేజ్గా, అలాగే సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని విలేజెస్లో తీసుకొచ్చేలాగా, క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్గా, అలాగే వాటర్ సఫిషియెంట్ విలేజ్గా, చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్గా, హెల్దీ విలేజ్గా, పావర్టీ ఫ్రీ, ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్ అన్నటువంటిది విలేజెస్లో తీసుకురావటం, ఎండేంజర్ డెవలప్మెంట్ అన్నటువంటిది విలేజెస్లో తీసుకురావటం, వీటన్నింటి లక్ష్యంతో దీన్ని తీసుకురావటం జరిగింది. దీని యొక్క ఫండింగ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అంటే మనం చూస్తే ఈ ఫండింగ్ అన్నటువంటిది నార్మల్ స్టేట్స్ అనుకోండి, అందులోకి వచ్చేసరికి సెంటర్ స్టేట్ వచ్చేసరికి 60:40 రేషియోలో ఇది నార్మల్ స్టేట్స్కి సంబంధించి ఉంటుంది. అలాగే హిల్లీ స్టేట్స్ అనుకోండి, హిల్లీ స్టేట్స్, అలాగే యూనియన్ టెరిటరీస్ వీటిలో కనుకోండి, అంటే ఈ యూనియన్ టెరిటరీ కూడా ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రమే. ఇందులోకి వచ్చేసరికి 90:10 పద్ధతిలో ఉంటుంది. అదే యూటీస్, మిగిలినటువంటి యూటీస్లోకి వచ్చేసరికి 100% సెంటరే ఇవ్వటం జరుగుతుంది. దీని యొక్క విజన్ వచ్చేసరికి సబ్కా సాత్, సబ్కా గౌన్, సబ్కా వికాస్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిడ్ డే మీల్ స్కీమ్కి సంబంధించి కర్ణాటక గవర్నమెంట్ అన్నటువంటిది ఎగ్స్ని కూడా ఈ మిడ్ డే మీల్ స్కీమ్ కింద స్కూల్ చిల్డ్రన్కి ఇవ్వబోతోంది అన్నట్లుగా. ఈ మిడ్ డే మీల్ స్కీమ్ అన్నటువంటిది మన వరల్డ్లోనే లార్జెస్ట్ ఇనిషియేటివ్స్లో ఇది కూడా ఒకటి. దీని కింద ఏంటి, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క న్యూట్రిషన్ లెవెల్స్ని ఎన్హాన్స్ చేయటానికి వాళ్ళకి కుక్డ్ మీల్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అయితే ఇలాగా ఎగ్స్ని కూడా ఇంక్లూడ్ చేయటం అన్నటువంటిది కొంచెం కాంట్రవర్సీకి దారితీసిందనమాట. సరే, మనం అది పక్కన పెడితే మిడ్ డే మీల్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది లార్జెస్ట్ స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్గా మనం చెప్తూ ఉంటాము. దీని కింద క్లాస్ 1 నుంచి 8 వరకు కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా స్టూడెంట్స్కి దీన్ని కవర్ చేస్తారు. దీని యొక్క బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే స్కూల్స్లో పిల్లల యొక్క ఎన్రోల్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్హాన్స్ చేయాలి అన్నటువంటి ఆబ్జెక్టివ్తో దీన్ని తీసుకొచ్చారు. దీనికి ఏది నోడల్ మినిస్ట్రీగా ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది. మనం చూస్తే మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్లో డిసడ్వాంటేజ్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం 1925వ సంవత్సరంలో మొదటిసారిగా ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత 1995వ సంవత్సరంలో పైలట్ బేసిస్గా క్లాస్ 1 నుంచి క్లాస్ 5 వరకు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా దీన్ని తీసుకురావటం జరిగింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం. తర్వాత 2007వ సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ MDMS అన్నటువంటిది అంటే మిడ్ డే మీల్ స్కీమ్ని క్లాస్ 8కి కూడా క్లాస్ 8కి కూడా ఎక్స్టెండ్ చేయటం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తే దీనిని PM పోషన్ అన్నటువంటి పేరుగా మార్చారనమాట. ఎప్పుడు మార్చారు? 2021లో PM పోషన్ లేదా PM పోషన్ శక్తి నిర్మాణ్ అన్నటువంటి పేరుగా దీన్ని రీనేమ్ చేయటం జరిగింది. దీని కింద క్లాస్ 1 నుంచి క్లాస్ 8 వరకు అంటే 6 to 14 years పిల్లల్ని దీని కింద కవర్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఫండింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్పుకున్నాం కదా. సో సెంటర్ స్టేట్ రెండు కూడా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఒకవేళ నార్మల్ స్టేట్స్లో అనుకోండి అప్పుడు స్టేట్ 40%, సెంటర్ 60% ఇస్తుంది. అదే మనం చూస్తే ఈ హిల్లీ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ వీటిలోకి వచ్చేసరికి ఎంత, సెంటర్ అన్నటువంటిది 90%, స్టేట్ అన్నటువంటిది 10%. అది కాకుండా మిగిలిన యూటీస్లో అయితే 100% ఫండింగ్ని సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కోఆపరేషన్ పాలసీ. రీసెంట్గా ఇది ఢిల్లీలో జరిగింది. దీని కింద మనం చూస్తే మొత్తం 6 ఇంపార్టెంట్ థీమ్స్ అనేవి ఉన్నాయి. ఏంటి ఆ 6 ఇంపార్టెంట్ థీమ్స్
ఇది మనం చూస్తే ఓన్లీ కోఆపరేటివ్స్ యొక్క లైఫ్ సైకిల్ని మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క బిజినెసెస్ మరియు గవర్నెన్స్కి సంబంధించి కూడా ఏం ఫేసెట్స్ ఉంటాయో వాటన్నింటినీ టచ్ చేసిందనమాట. అయితే అసలు ఈ 6 థీమ్స్ ఏంటి అనేసి ఒకటి చూస్తే, ప్రస్తుతం ఉన్నటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఈ లీగల్ ఫ్రేమ్వర్క్ కానీ, అలాగే రెగ్యులేటరీ పాలసీస్ కానీ వీటికి సంబంధించి, అలాగే ఆపరేషనల్ బ్యారియర్స్ కానీ, రెగ్యులేటరీ పాలసీ, ఆపరేషనల్ బ్యారియర్స్, అలాగే వీటికి సంబంధించి మెజర్స్ కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎన్ష్యూర్ చేయడానికి ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే కోఆపరేటివ్స్ని ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లోకి తీసుకురావటం కానీ, ఇలాంటి వాటికి సంబంధించి మొదటి థీమ్. రెండవది వచ్చేసరికి గవర్నెన్స్ని స్ట్రెంథెన్ చేయటానికి, గవర్నెన్స్ యొక్క స్ట్రెంథనింగ్కి సంబంధించి ఏమేం రిఫార్మ్స్ తీసుకురావాలి అన్నట్టుగా దానికి సంబంధించింది ఈ సెకండ్ థీమ్ అన్నటువంటిది. ఇక మూడవది వచ్చేసరికి మల్టీ కోఆపరేటివ్ వైబ్రెంట్ ఎకనామిక్ ఎంటిటీస్ అంటాము. అంటే ఏంటి? దీని కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంథెన్ చేయటం, ఈక్విటీ బేస్ని స్ట్రెంథెన్ చేయటం, క్యాపిటల్కి యాక్సెస్ ఉండేలాగా చూడటం, అలాగే ఈ యాక్టివిటీస్ని డైవర్సిఫై చేయటం, ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయటం, బ్రాండింగ్ని ప్రమోట్ చేయటం, దానికి సంబంధించిన మార్కెటింగ్, ఇన్నోవేషన్, టెక్నాలజీ అడాప్షన్, ఎక్స్పోర్ట్స్, వీటన్నింటికి సంబంధించింది ఈ థీమ్ అనమాట. ఇక నాలుగవది వచ్చేసరికి ట్రైనింగ్ని ఇవ్వటం, అలాగే అవేర్నెస్ని క్రియేట్ చేయటం, ఎడ్యుకేషన్ని ఇవ్వటం, నాలెడ్జ్ షేరింగ్ అనేది జరగటం, ఉమెన్, యూత్, వీకర్ సెక్షన్స్ వీళ్ళని ఇంక్లూడ్ చేయటం, ఇదంతా వచ్చేసరికి నాలుగవ థీమ్ అనమాట. ఐదవది వచ్చేసరికి కొత్త కోఆపరేటివ్స్ ఏవైతే ఉంటాయో ఆ కొత్త కోఆపరేటివ్స్ని ప్రమోట్ చేయటం అనమాట. అంటే మన యొక్క కోఆపరేటివ్స్లో పెంచాలి, మెంబర్షిప్ని ఇంక్రీజ్ చేయాలి, ఈ కలెక్టివ్స్ని ఫార్మలైజ్ చేయాలి, అలాగే ఒక సస్టైనబుల్ గ్రోత్ని తీసుకురావాలి, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ని మిటిగేట్ చేయాలి, కొత్త సెక్టార్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి అన్నట్టుగా. ఇక ఆరవది వచ్చేసరికి సోషల్ కోఆపరేటివ్ అన్నటువంటి దాన్ని ప్రమోట్ చేయాలి అన్నట్టుగా, సోషల్ కోఆపరేటివ్ యాక్సెస్ని ప్రమోట్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో. అంటే ఏంటి? సోషల్ సెక్యూరిటీలో కోఆపరేటివ్స్ యొక్క రోల్ గురించి ఇది తెలుపుతుంది. ఈ 6 థీమ్స్తో ఈ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కోఆపరేషన్ పాలసీ అన్నటువంటిది తీసుకొచ్చారు. మనం చూస్తే కొత్తగా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అన్నటువంటి దాన్ని 2021వ సంవత్సరం జూలై 6వ తేదీ నుంచి మనం దీన్ని మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అన్నటువంటిది తీసుకురావటం జరిగింది. దీని కింద కోఆపరేషన్ పాలసీకి సంబంధించి కొత్త స్కీమ్స్ని ఫార్ములేట్ చేయటం, ఉన్నటువంటి కోఆపరేటివ్ సెక్టార్ని మరింత డెవలప్ చేయటం లాంటి వాటి మీద ఈ మినిస్ట్రీ అనేది పనిచేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 4th ఇండియా US 2+2 డైలాగ్కి సంబంధించి, ఇండియా మరియు యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి ఇండియా యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మరియు డిఫెన్స్ మినిస్టర్, అలాగే అమెరికాకి సంబంధించి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, అలాగే డిఫెన్స్ మినిస్టర్ ఇందులో పాల్గొన్నారు. అయితే ఇందులో ఏంటి? ఒకటి వచ్చేసరికి స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అరేంజ్మెంట్ అన్నటువంటి దానికి సంబంధించి, అంటే బైలేటరల్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అరేంజ్మెంట్ మీద సంతకం చేయటం జరిగింది ఇండియా మరియు US రెండు కూడా. అలాగే ఇనాగ్రల్ డిఫెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డైలాగ్ గురించి మాట్లాడారు, మిలిటరీ సప్లై చైన్ కోఆపరేషన్ గురించి, అలాగే ప్రస్తుతం ఉక్రెయిన్లో ఉన్నటువంటి క్రైసిస్ని, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆన్గోయింగ్ క్రైసిస్కి సంబంధించి క్లోజ్ కన్సల్టేషన్ని మెయింటైన్ చేయడానికి ఈ 2 దేశాలు కూడా అగ్రీ చేయటం జరిగింది. అయితే మనం చూస్తే ఆల్రెడీ మనకి మరియు యుఎస్కి మధ్య మొత్తం 4 ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి, అవునా? అందులోకి వచ్చేసరికి 3 ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయన్నమాట. ఏంటి ఆ 3? దీన్నే ట్రయోకా అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. అందులో ఒకటి వచ్చేసరికి లెమోవా అన్నటువంటిది, ఎప్పుడు 2016లో. లెమోవా అంటే లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అంటాము. రెండవది వచ్చేసరికి కామ్కాజా అగ్రిమెంట్ అన్నటువంటిది, ఎప్పుడు 2018లో. కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అంటాము. మూడవది వచ్చేసరికి బెకా అగ్రిమెంట్ అనేసి, ఎప్పుడు 2020లో. ఏంటి బెకా అంటే బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అంటాము. ఇవన్నీ మిలిటరీ కోఆపరేషన్కి సంబంధించినవి. అయితే ఈ 2+2 డైలాగ్ అన్నటువంటిది మనం చూస్తే మనము ఈ యుఎస్తో మాత్రమే కాకుండా ఆస్ట్రేలియాతోనూ, జపాన్తోనూ మరియు రష్యాతో కూడా మనకి 2+2 డైలాగ్స్ అనేవి ఉన్నాయి. అయితే రష్యాని పక్కన పెడితే మిగిలినటువంటి యుఎస్, ఆస్ట్రేలియా మరియు జపాన్తో మనకి క్వాడ్ అన్నటువంటిది కూడా మనం ఫామ్ చేసుకున్నాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటిది స్వనిధి సే సమృద్ధి అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని
మొత్తం 14 స్టేట్స్ మరియు యూటీస్లో ఉన్నటువంటి 126 సిటీస్లో అడిషనల్ 126 సిటీస్లో వీటిని ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయటం జరిగింది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది దీనిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి పార్ట్నర్ అన్నమాట. అయితే ఈ స్వనిధి సమృద్ధి అన్నటువంటి దాన్ని దేంట్లో భాగంగా తీసుకొచ్చారు? పిఎం స్వనిధి అన్నటువంటిది ఉంది. పిఎం స్వనిధిని ఎప్పుడు లాంచ్ చేశారు? 2021వ సంవత్సరం జనవరి 4వ తేదీన లాంచ్ చేయటం జరిగింది. మొత్తం 125 సిటీస్లో. దీని కింద ఏంటి? సోషియో ఎకనామిక్ ప్రొఫైల్కి సంబంధించి దాన్ని మ్యాప్ చేయాలి ఈ పిఎం స్వనిధి బెనిఫిషియరీస్ మరియు వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి సంబంధించి. అయితే మనం చూస్తే దీని కింద బెనిఫిషియరీస్ని మొత్తం ఎన్ని స్కీమ్స్ కింద లింకేజ్ చేసి వాళ్ళని దీని కింద మ్యాప్ చేయటం జరుగుతుంది? ఒకటి వచ్చేసరికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, రెండవది వచ్చేసరికి పిఎం సురక్ష బీమా యోజన, మూడవది వచ్చేసరికి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, నాలుగవది వచ్చేసరికి ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన, ఐదవది వచ్చేసరికి బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్ అన్నటువంటిది, ఆరవది వచ్చేసరికి నాసా ఎన్ఎఫ్ఎస్ఏ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కి సంబంధించి, అలాగే ఏడవది వచ్చేసరికి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అన్నటువంటి దానిది. ఇది అంటే ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఇది కూడా అన్నమాట. ఇక ఏడవది వచ్చేసరికి ఏంటి? జననీ సురక్ష యోజన అనేసి. ఎనిమిదవ స్కీమ్ వచ్చేసరికి ప్రధానమంత్రి మాతృవందన యోజన. ఈ 8 స్కీమ్స్ని ఉపయోగించుకొని ఈ ఫెసిలిటీస్ని అంటే ఈ స్కీమ్స్కి లింకేజ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని కింద కవరేజ్ ఏంటి అంటే ఫేజ్ 1 అనేసి ఫేజ్ 2 అనేసి రెండుగా కవరేజ్ చేస్తారు. ఫేజ్ 1లో 35 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్ మరియు వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ని కవర్ చేస్తారు. ఫేజ్ 2లోకి వచ్చేసరికి మొత్తం 28 లక్షల స్ట్రీట్ వెండర్స్ని అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ని కవర్ చేయటం జరుగుతుంది. ఇందులోకి వచ్చేసరికి 4-fold అచీవ్మెంట్ అన్నటువంటి దాన్ని ఇప్పటికే మేము అచీవ్ చేశాము అన్నట్టుగా చెప్పటం జరిగిందనమాట. అందులోకి వచ్చేసరికి ఏంటి? డేటాబేస్ని క్రియేట్ చేయటం అన్నటువంటిది ఒకటి. అలాగే మనం చూస్తే ఈ పాండమిక్ టైంలో మనకి ఇంటర్ మినిస్టీరియల్ కన్వర్జెన్స్ ప్లాట్ఫామ్గా దీన్ని తీసుకురావటం జరిగింది. ఇందులో వేరియస్ సెంట్రల్ మినిస్ట్రీస్ ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్కి సంబంధించి ఒక డేటాబేస్ని కూడా క్రియేట్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జలియన్ వాలాబాగ్ మసాకర్కి సంబంధించి 1919వ సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ మసాకర్ ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 13వ తేదీన. దానికి ట్రిబ్యూట్ని పే చేయటం జరిగింది మన ప్రధాని నరేంద్ర మోదీ. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్ అన్నమాట. మనం చూస్తే 13 ఏప్రిల్ 2022కి 103 సంవత్సరాలు ఈ ఇన్సిడెంట్ అయితే మనం చూస్తే గుజరాత్ గవర్నమెంట్ అన్నటువంటిది పాల్ దద్వావ్ కిల్లింగ్స్కి సంబంధించి 100 ఇయర్స్ పూర్తయింది అన్నట్టుగా దాన్ని అంటే ఆ మసాకర్ని జలియన్ వాలాబాగ్ కన్నా ఇది పెద్దది అన్నట్లుగా చెప్పటం జరిగింది. పాల్ దద్వావ్ కిల్లింగ్స్ అన్నటువంటిది. అయితే ఇప్పుడు ఈ జలియన్ వాలాబాగ్ ఏదైతే ఉందో ఎప్పుడు జరిగింది? 1919వ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన. అప్పుడు మనం చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్ చనిపోవటం జరిగింది. ఈ పీపుల్ ఎందుకని ఇక్కడ ప్రొటెస్ట్ చేశారు అంటే రౌలత్ చట్టం అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సైఫుద్దీన్ కిచ్లు అలాగే అంటే వీళ్ళని ఎవరినైతే అక్కడ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారో వాళ్ళకి అగెనెస్ట్గా సైఫుద్దీన్ కిచ్లు మరియు సత్యపాల్ని అరెస్ట్ చేసినందుకు గాను పీస్ఫుల్గా జలియన్ వాలాబాగ్ అన్నటువంటి ఒక ప్రదేశంలో ప్రొటెస్ట్ అనేది జరుపుతూ ఉన్నారు. అప్పుడు ఏమైంది? బ్రిటిష్ వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళ మీద అటాక్ చేయటం, ఎంతోమంది చనిపోవటం ఇదంతా జరిగిందనమాట. ఇది జలియన్ వాలాబాగ్ మసాకర్కి సంబంధించి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కామ్ సిస్టమ్స్కి సంబంధించి. రీసెంట్గా ఇండియన్ ఆర్మీ అన్నటువంటిది ఒక రిక్వెస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని క్యానిస్టర్ లాంచ్డ్ యాంటీ ఆర్మర్ లాయిటర్ అమ్యునిషన్ లేదా కామ్ సిస్టమ్కి సంబంధించి ఒక రిక్వెస్ట్ని ఇష్యూ చేయటం జరిగింది. గతంలో కూడా మన ఇండియన్ ఆర్మీ ఇలాంటి ఒక రిక్వెస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇష్యూ చేయటం జరిగింది. దేనికి సంబంధించి? ఆర్టికులేటెడ్ ఆల్ టెరైన్ వెహికల్స్ని లదాఖ్ మరియు కచ్లో డిప్లాయ్ చేయడానికి సంబంధించి వాటి సప్లై కోసం ఈ రిక్వెస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని అడగటం జరిగింది. అసలు ఈ కామ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇది ఒక ప్రీలోడెడ్ క్యానిస్టర్ విత్ లాయిటర్ అమ్యునిషన్ లేదా దీన్నే ఒక డ్రోన్ అనేసి సింపుల్గా చెప్పచ్చు. ఇందులో లాయిటర్ మ్యూనిషన్స్ అనేవి ఉంటాయి. అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అలాగే ఒక డ్రోన్ ఇందులో ఉంటాయన్నమాట. వీటిని ఒక్కసారి ఫైర్ చేసిన తర్వాత ఇవి ఆ ఏరియా ఆఫ్ ఆపరేషన్లో
ఆ టైం పీరియడ్ అయిపోయేంత వరకు కూడా అవి అలా పనిచేస్తూ ఉంటాయి. అయితే ఈ టార్గెట్ని మనము ఒక చోటు నుంచి ఇంకొక చోటికి మనం ఏమంటాము, ఆ టార్గెట్ని మనము వేరే చోటికి మార్చచ్చు కూడా. అయితే ఈ లాయిటర్ అమ్యూనిషన్ అన్నటువంటిది ఇది ఒక కెమెరా అనేది ఇందులో ఉంటుంది. అది ఆ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఏంటి, అందులో ఉన్నటువంటి టార్గెట్స్ని చూస్ చేసుకోవటానికి అది ఉపయోగపడుతుంది. టాప్ డౌన్ అటాక్ క్యాపబిలిటీ అనేటటువంటిది దీనికి ఉంటుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి ఒక బిగ్ అడ్వాంటేజ్గా కూడా మనం చెప్తాము. అయితే ఈ లాయిటర్ మ్యూనిషన్స్ అన్నటువంటిది స్మాలర్, చీపర్, అలాగే లెస్ కాంప్లెక్స్ సిస్టమ్స్, అంటే మిగిలినటువంటి కంబాట్ డ్రోన్స్, ఆర్మ్డ్ డ్రోన్స్తో కంపేర్ చేస్తే. అయితే ఈ కామ్ సిస్టమ్స్ని మనం చూస్తే 2021లో ఆర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉన్నప్పుడు అజర్బైజాన్ ఫోర్సెస్ ఇజ్రాయలీ సిస్టమ్స్ని యూజ్ చేసుకొని, అంటే ఇలాంటి కామ్ సిస్టమ్ని యూజ్ చేసుకొని ఆర్మేనియన్ ట్యాంక్స్, అలాగే రేడార్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ హబ్స్, మిలిటరీ టార్గెట్స్ వీటన్నింటి మీద ఫోకస్ చేసింది. అలాగే రష్యన్ మిలిటరీ కూడా ఉక్రెయిన్కి సంబంధించి ఇలాంటి ఒక కేవైబీ లాయిటర్ అమ్యూనిషన్ని అక్కడ కూడా ప్రయోగించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్కి సంబంధించి. ఎవరు ఇస్తారు ఈ ఇండెక్స్ని అంటే నీతి ఆయోగ్ అన్నటువంటిది ఈ ఇండెక్స్ని ఇవ్వటం జరిగింది. ఇది ఫస్ట్ ఇండెక్స్ అనమాట. దీని ద్వారా ఏంటి, స్టేట్ మరియు యూటీస్ కూడా క్లైమేట్ మరియు ఎనర్జీ సెక్టార్స్కి సంబంధించి ఎలాంటి ఎఫర్ట్స్ చేపడుతోంది అనేసి ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఇండెక్స్లో ఉన్నటువంటి పారామీటర్స్ అన్నటువంటివి మన క్లైమేట్ చేంజ్కి సంబంధించి, క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్కి సంబంధించి మన ఇండియా ఏవైతే గోల్స్ పెట్టుకుందో వాటిని గుర్తుపెట్టుకొని ఈ ఇండెక్స్లో వాటి పారామీటర్స్ని తీసుకుంటారనమాట. దీనికి సంబంధించి దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేసి చూస్తే, ఒకటి స్టేట్స్కి ర్యాంకింగ్ అనేది ఇవ్వటం. స్టేట్స్కి ర్యాంకింగ్ అనేది ఇవ్వటం ద్వారా ఏమవుతుంది, కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. దాంతో ఎనర్జీ యాక్సెస్ని ఇంప్రూవ్ చేయడానికి, ఎనర్జీ కన్జంప్షన్కి సంబంధించి, ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించి, అలాగే ఎన్విరాన్మెంట్ని సేఫ్ గార్డ్ చేయడానికి సంబంధించి వీటన్ని ఆబ్జెక్టివ్స్తో స్టేట్స్ పనిచేస్తాయి కదా, అదొకటి. రెండవది వచ్చేసరికి మనం ఏదైతే అఫోర్డబుల్గా, అలాగే యాక్సెసిబుల్గా, ఎఫిషియెంట్గా క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ వైపుగా మన భారతదేశం ఏదైతే అజెండాని పెట్టుకుందో ఆ అజెండాని రీచ్ అవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది. మూడవది వచ్చేసరికి స్టేట్స్ మధ్య కాంపిటీషన్ని తీసుకురావటానికి, కాంపిటీషన్ని డిఫరెంట్ డైమెన్షన్స్కి సంబంధించి తీసుకురావటం. దానివల్ల ఏమవుతుంది, క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయడానికి స్టేట్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది పెరుగుతుంది. అయితే దీంట్లో ఎన్ని పారామీటర్స్ని యూజ్ చేస్తారు అంటే మొత్తం 6 పారామీటర్స్ని యూజ్ చేయటం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి డిస్కమ్స్ అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంటాము. ఈ డిస్కమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నటువంటిది తీసుకుంటారు. రెండవది వచ్చేసరికి ఈ ఎనర్జీకి సంబంధించి యాక్సెస్ అంటే అఫోర్డబిలిటీ అనేది ఎలా ఉంది, రిలయబిలిటీ అనేది ఎలా ఉంది అన్నట్టుగా వాటిని తీసుకోవటం జరుగుతుంది. మూడవది వచ్చేసరికి క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో ఆ క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్కి సంబంధించి. నాలుగవది వచ్చేసరికి ఎనర్జీ ఎఫిషియన్సీ అన్నటువంటి పారామీటర్. ఇక ఐదవది వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అనేటటువంటిది ఆ స్టేట్స్కి ఎలా ఉంది, ఎలా చేస్తోంది అన్నట్టుగా పరిగణలోకి తీసుకుంటారు. అలాగే ఆరవది వచ్చేసరికి కొత్త ఇనిషియేటివ్స్ ఏమన్నా స్టేట్ గవర్నమెంట్స్ తీసుకొస్తున్నాయా అన్నటువంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ని నీతి ఆయోగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇందులోకి వచ్చేసరికి మొత్తం 3 కేటగిరీస్గా వీటిని విభజిస్తారు. ఆ 3 కేటగిరీస్ ఏంటి, ఒకటి వచ్చేసరికి ఫ్రంట్ రన్నర్స్ అన్నటువంటి అది ఒకటి అనమాట. దీంట్లోకి వచ్చేసరికి స్కోర్ అనేది మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 46 ఉండాలి. వాటిని ఫ్రంట్ రన్నర్స్ కేటగిరీలో చూస్తారు. రెండవది వచ్చేసరికి అచీవర్స్ అన్నటువంటి కేటగిరీ. అచీవర్స్ అంటే ఈ స్కోర్ అన్నటువంటిది 36కి మరియు 46కి మధ్యలో ఉన్నటువంటి స్టేట్స్ని అచీవర్స్ అంటారు. మూడవది వచ్చేసరికి ఆస్పిరెంట్స్ అంటే లోయెస్ట్ అనమాట. ఈ 1/3లో లోయెస్ట్ ఉన్నటువంటి వాటి యొక్క స్కోర్ ఏంటి అంటే బిలో ఆర్ ఈక్వల్ టు 36 ఉండేటటువంటి స్కోర్ కలిగినటువంటి స్టేట్స్ని ఆస్పిరెంట్ స్టేట్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఇది తీసుకురావాలి అంటే
మనది ఒక రిసోర్స్ రిచ్ మరియు డైవర్స్ కంట్రీ. చాలా స్టేట్స్ కూడా మిగిలినటువంటి కంట్రీస్తో పోలిస్తే మిగిలిన యూరోపియన్ యూనియన్తో ఉన్నటువంటి చాలా కంట్రీస్ కన్నా మన స్టేట్సే ఎక్కువ ఏరియా, పాపులేషన్, డైవర్సిటీ ఆఫ్ రిసోర్సెస్ని కలిగి ఉన్నాయి. కాబట్టి మనం చూస్తే ప్రతి స్టేట్ మరియు యూటీతో కంపేర్ చేస్తే వాటి యొక్క ఓన్ పాలసీస్, వాటి యొక్క ఓన్ పొటెన్షియల్ క్యాపబిలిటీని కలిగి ఉన్నాయి. సో వాటన్నింటిని యూజ్ చేసుకుని క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేసేలాగా మరింత ప్రోత్సహించడానికి ఈ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.